మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. Hi, welcome to our channel. Right now I am with the most handsome and eligible martial arts ka Bob అని చెప్తుంటారు అందరూ కూడా. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ భానుచంద్ర గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. భానుచంద్ర గారు నమస్కారం, ఎలా ఉన్నారు? ఎలా నిన్ను చూస్తే ఎప్పుడు బాగుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయింది మీ ఇంటర్వ్యూతోనే. ఎగ్జాక్ట్ గా ఇదే మంత్ డిసెంబర్లో 2.5 years బ్యాక్. ఐ డోంట్ నో మీడియా అంటే ఏం తెలియదు, వచ్చాను ఎలా చేయాలో తెలియదు. అప్పటికి మీ అందరూ నాకు పరిచయం. జస్ట్ మీతో ఒక మాట నాకు గుర్తుంది, దస్పల్లా హోటల్లో ఇలా అనుకుంటున్నాను, మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీది మంచి గోల్డెన్ హ్యాండ్ అని విన్నాను నేను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ వన్ ఇంటర్వ్యూ అని అడిగితే రేపు మార్నింగ్ కెమెరాస్ తీసుకొని వచ్చాయన్నారు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ సుమన్ గారిది ఇంకో వెనక్కి తిరిగి చూడలేదు ఈ 2.5 years నుంచి. నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతాను మీ ఇద్దరు నేను ఎప్పుడు కూడా. అదే అంటే నాకు సెంటిమెంటల్గా నేను ఎవరిని పరిచయం చేసినా కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. ఇంక్లూడింగ్ ఆల్ మై హీరోయిన్స్ కానీ, లేకపోతే సుమన్ కానీ. సుమన్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడం సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు కదా. సో అలా నేను ఎందుకంటే ఐ ఆల్వేస్ థింక్ గుడ్ అబౌట్ అదర్ పీపుల్. మన సోదరులు వీళ్ళు కూడా నాలాగే ఈక్వల్గా పైకి రావాలి, లేకపోతే ఇంకా పైకి వెళ్ళాలి అనే ఒక గుడ్ థాట్ నాలో ఉంటుంది. కాబట్టి ద థాట్ గివ్స్ పాజిటివ్ అటిట్యూడ్ టు హూమెవర్ ఇంట్రడ్యూస్. బట్ నేనైతే వెనక్కి తిరిగి చూడలేదు, నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. వీఆర్ ఆల్ గాడ్స్ మెసెంజర్స్. దేవుడు మనుషులు ఎందుకు బ్రతికిస్తాడంటే ఏదో కారణం ఉంటే కానీ బ్రతికించడు. కారణం అయిపోయింది అనుకోండి, బాబు టైం అయిపోయింది, బస్సు ఎక్కాడు, ఫ్లైట్ అంటే తీసుకుపోతారు పైకి. ఓకే, సో అలాగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు మీరు సుమన్ గారు ఒకనొక టైంలో. అలాంటి మీ ఇద్దరు ఒక్క ఫ్రేమ్ మీద చూడాలని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఈవెన్ దో సిల్వర్ స్క్రీన్ మీద కాకపోయినా బుల్లి తెర మీద చూద్దామని చాలా మంది అనుకున్న వాళ్ళకి మొన్న ఆలీతో సరదాగా ప్రోగ్రామ్కి వచ్చి ఆ సరదా కూడా తీర్చేశారు. మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు చాలా మందికి ఎలా అంటే అది చెప్పలేని ఆనందం, పట్టలేని ఆనందం. మీ తరం హీరోలకు కానీ, మీ తరం ఫ్యాన్స్కి కానీ, ఈ తరం ఫ్యాన్స్కి కూడా, మార్షల్ ఆర్ట్స్ ఫ్యాన్స్కి కూడా అసలు చెప్పలేని ఆనందం అనమాట. డెఫినెట్గా. అవును. ఏంటి ఒక్కసారి ఇద్దరు అలా కనపడ్డారు? ఇద్దరు ప్లాన్ చేసుకున్నారా? ప్లాన్ చేసుకోవడం కాదు, అంతే. నాకు ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ సపరేట్గా జరిగింది. తర్వాత ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత సుమన్ తోటి జరిగింది జస్ట్ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ. ఓకే, ఆ ఇంటర్వ్యూ నుంచి చూసి నేను సుమన్తో చెప్పింది చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ, అంటే మన ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుందని అనుకునే టైంలో ప్రవీణ ఫోన్ చేసింది. ఓకే సార్, నేను ఇది మీరు సుమన్ గారు ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అదండి. అంతకంటే ఆనందం ఏముంది, సుమన్ ఈజ్ లైక్ మై యంగర్ బ్రదర్, విల్ బీ మోర్ దెన్ థ్రిల్డ్ అని చెప్పాను అనమాట. సో సుమన్కి ఫోన్ చేయడం జరిగింది. వాడు ఇమీడియట్గా భానుచంద్రతో ఐల్ బీ వెరీ హ్యాపీ అన్నాడు. ఓకే, సో అలా చేయడం జరిగింది. మేము అనుకోలేదు అక్కడ ప్రోగ్రామ్కి వచ్చాక, ఏమంటే మీరు ఏదైనా కరాటే పోజులు ఇద్దరు నుంచుంటే బాగుంటుంది అంటే చివరిలో సరదాగా స్మాల్ ఐటమ్ చేయడం జరిగింది. భానుచంద్ర గారు ఒక బిగ్ హ్యూజ్ కిస్ పెట్టారు, ఆయన ఒక చిన్న కిస్ పెట్టారు మీకు. అవును. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఏంటి మీ ముఖంలో చెప్పలేని ఆనందం అసలుకి. నాకు ఎప్పుడు వాడు చూస్తే ఒక చిన్నపిల్లలను చూసినట్టు నాకు ఒక ఫీల్. ఈ కన్సిడర్ హిమ్ యాజ్ మై యంగర్ బ్రదర్ అని చెప్పాను కదా. సో వాడు చూస్తుంటే పైగా వాడు హీజ్ ఎ రియల్ ఫ్రెండ్. ఎందుకంటే దానికి ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను. అది రేపటి నుంచి నాకు ఫోన్ చేయొద్దు, పోలీసులు అందరూ నా మీద నిఘా వేసించారు, మళ్ళీ నన్ను హ్యారెస్ట్ చేసినట్టు నిన్ను హ్యారెస్ట్ చేస్తారు, ఒక 2 months నన్ను వదిలే అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాల, ఏంటి నేను ఒక కేసులో ఎదుర్కొన్నాను, తర్వాత చెప్తాను అన్నాడు. ఓకే, నెక్స్ట్ డే పేపర్స్ చూస్తే సుమన్ అరెస్టెడ్ ఉంది. ఏ ఫ్రెండ్ చెప్తాడు? ఓకే, మీరు ఏదో షూట్కి వెళ్తుంటే కార్ తీసుకొచ్చి ఆపారు ఇన్సిడెంట్. ఓకే, దట్ ఈస్ సేమ్ ఇన్సిడెంట్. సో మంచి ఫ్రెండ్ అన్నవాడు, అరే నేను ఎలాగో బాధపడుతున్నాను, నా వల్ల మా ఫ్రెండ్ సఫర్ అవ్వకూడదు అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? చాలా తక్కువ మంది. ఆ రోజుల్లో కొంచెం బెటర్ అనుకోవచ్చు. ఈ రోజుల్లో అసలు ఎవడు లైఫ్ వాడు చూసుకుని నేను ఇరుకున్నాను కదా, వాడిని కూడా ఇరికిస్తే బాగుంటుంది, నా కంపెనీ ఉంటాడే అన్న థాటే ఉంటుంది. మరి అటువంటి ఇది టైంలో సుమన్ ఎంత అది నాకు వార్నింగ్ ఇచ్చి, రే నువ్వు మటుకు ప్లీజ్ నాకు ఫోన్ చేయొద్దు, లేకపోతే నీ నెంబర్ ట్రేస్ చేసి నిన్ను హ్యారెస్ట్ చేస్తారని అనడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అవును. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ కమ్స్ ఇన్ గుడ్ ఫ్రెండ్షిప్. ఓకే, సో దట్స్ హౌ
అండ్ ఐ రెస్పెక్ట్ దట్ ఫెలో ఫర్ హిజ్ ఆనెస్టీ, ఫర్ హిజ్ ఫ్రాంక్నెస్, అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంటే మా ఇంటికి ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ టైంలో వచ్చేసి మేడ పైన నాకు పార్లర్ బార్స్ ఉంటాయి మా ఇంటి మేడ పైన, అక్కడ మేము ఇద్దరు ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళం. ఓకే, చెన్నైలో. సో అప్పటి నుంచి 44 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. సో మార్షల్ ఆర్ట్స్లో మీరు తోపు అంటారా లేకపోతే సుమన్ గారు తోపా? దీంట్లో తోపులేదు. ఆర్ట్ అనేది ఎవ్రీ ఆర్ట్ కమ్స్ అవుట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ ఇన్ ఎవ్రీ డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా కింద కామెంట్స్లో కొట్టుకుంటున్నారు, మా హీరో తోపు అంటే మీ హీరో తోపు కాదు, మా హీరో తోపు అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమో కొట్టుకున్నా కూడా మేము కొట్టుకోం కదా. వాళ్ళు ఎవరిని అనుకున్నా కూడా నాకు వాళ్ళు సుమన్ తోపు అంటే నాకు ఆనందమే. సుమన్ అది నన్ను తోపన్నా సుమన్కి ఆనందమే. మాలో ఇవే ఉండవు. మా అందరికంటే తోపు బ్రూస్ లీ గారు, మా గురువు గారు. ఓకే, ఇంకా ఆ తర్వాత ఇంకా తోపు ఎందుకు, తోపా బోపా, ఇట్స్ ఎ జోక్. ఓకే, సో యాక్చువల్లీ వీ డోంట్ కన్సిడర్ బోత్ ఆర్ బ్లాక్ బెల్ట్స్. మాకు తెలిసిన ఆర్ట్ మా బాడీ లాంగ్వేజ్ ద్వారా మేము ఎక్స్పోజ్ చేస్తాం దాన్ని. సో యూ కెనాట్ సే దిస్ ఫెలో ఇస్ బెటర్, దిస్ ఫెలో ఇస్ బెటర్, సంబడి ఎల్స్ బెటర్. బ్రూస్ లీ స్టైల్ బ్రూస్ లీదే, చెక్ నారిస్ స్టైల్ చెక్ నారిస్దే, జెట్ లీ స్టైల్ జెట్ లీదే, జాకీ చాన్ స్టైల్ జాకీ చాన్దే. ఎవడు తోపంటే అందరూ తోపులే. సో దీంట్లో పెద్ద చిన్న అంటూ లేదు. మార్షల్ ఆర్ట్స్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ఫామ్, ఇట్ విల్ అడాప్ట్ ఇన్ టు ఎనీ బాడీ. అవును, అంటే నీళ్లు ఎలా ఏ దీంట్లోనే వెళ్ళిపోతుందో మార్షల్ ఆర్ట్స్ కూడా అంతే. అది నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నువ్వు మార్షల్ ఆర్ట్స్ చేస్తే అదొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ లాగా ఉంటుంది. నీ ఫాదర్ చేస్తే అది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆ పోజెస్, ఆ కిక్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ లుక్స్ అనేవి వస్తాయి అనమాట. సో మార్షల్ ఆర్ట్స్ బేసికలీ ఇట్స్ లైక్ వాటర్. ఎనీ హ్యూమన్ బీయింగ్ దట్ లెర్న్స్ మార్షల్ ఆర్ట్స్ విల్ హ్యావ్ అండ్ అడాప్ట్ ఇట్స్ స్టైల్. ఓకే, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ దీన్ని బట్టి అతని పోజ్, అతని స్టైల్ అంతా అలా అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇలా పెడితే బాగుంటుంది, సుమన్ ఇలా పెడితే ఇంకోలాగా ఉంటుంది. సుమన్ ఈ పోజ్ పెట్టాను అనుకోండి, నేను ఈ పోజ్ పెడతాను. సో డిఫరెంట్ స్ట్రక్చర్స్కి డిఫరెంట్ విధంగా సూట్ అవుతుంది మార్షల్ ఆర్ట్స్. బట్ జెన్యున్గా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాం మార్షల్ ఆర్ట్స్. ఇట్స్ అ వండర్ఫుల్ ఆర్ట్. ఓకే, ప్రతి హ్యూమన్ బీయింగ్ షుడ్ కల్టివేట్ అండ్ డెవలప్ మార్షల్ ఆర్ట్స్, నాట్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ బట్ ఆల్సో ఫర్ యువర్ ఇన్నర్ డిసిప్లిన్ అండ్ ఫర్ ఇన్నర్ పార్ట్స్ టు బీ హెల్దీ. లోపల మన అవయవాలని దేవుడు బంగారమైన అవయవాలు ఇచ్చాడు. కొన్ని కోట్ల కంటే విలువైన ఆస్తులు ఇచ్చాడు. లివరు, కిడ్నీ, ప్యాన్క్రియాస్, లంగ్స్, ఇవన్నీ, హార్ట్ బీట్. ఇప్పుడు బెంజ్ గారైనా కొన్న కొత్తలో బాగుంటుంది, 10 ఏళ్ళ తర్వాత అదే స్పీడ్ తర్వాత ఆడుతుంది. కానీ గుండెకాయ పుట్టినప్పటి నుంచి చనిపోతే డగ్ 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 డగ్లో కొట్టుకుంటూనే ఉంటుంది. మరి ఎంత గ్రేట్ మెకానిజం అది. ఇన్ని ఆస్తులు ఇచ్చాడు దేవుడు. ఈ ఆస్తులను మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మీరు చెప్పినవి చేయాలి. మంచి ఆలోచనలతో హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకుని వాటిని డెవలప్ చేసుకుని వాటికి కావాల్సింది ఏంటి, అవి మన దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి అడిగేది ఏంటి, బాబు మంచి హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకుని మాకు మంచి గాలి నువ్వు, మాకు మంచి ఆక్సిజన్ నువ్వు, విల్ గివ్ యూ ది బెస్ట్ ఆఫ్ హెల్త్ అని ఏమంటుంటే మనం ఏం చేస్తున్నాం, అమ్మా లివరు నువ్వు నాకు మంచి చేస్తావు ఉండి నీ పని చెప్తానని దాని మీద మంట, అది దాని మీద పెట్రోల్ పోసి మంట పెట్టి కాల్స్తున్నాం దాన్ని, లివర్ని సిగరెట్తో. దాని మీద పెట్రోల్ పోస్తున్నట్టే ఆల్కహాల్, పెట్రోల్ పోస్తున్నాం, మసాలాలు కారాలు ఇవన్నీ తింటున్నాం, అది అగ్ని. ఆ రెండు పడితే లివర్ ఏమైపోతుంది? ఎంత పెద్ద లివర్ ఇంత అయిపోయినా కూడా బాడీకి ఇంకా ఇస్తూనే ఉంటుంది. అది మళ్ళీ గ్రో అవుతుంది. అంత కెపాసిటీ ఉన్న బ్యూటిఫుల్ అవయవం ఇచ్చాడు దేవుడు మనకి. వాటిని కాపాడుకునే బాధ్యత మనకుంది, వాటిని గౌరవించే బాధ్యత మనకుంది. ఓకే, అందుకని తాగేవాళ్ళు తాగదు అని చెప్పను. యూ వాంట్ హ్యావ్ ఒక హాఫ్ పెగ్ తీసుకో, ఒక 1 పెగ్ తీసుకో. దేనైనా వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఇన్ యువర్ లిమిట్స్. లిమిట్ దాటకుండా మనం ఏం చేసినా కూడా ఈ బాడీ తట్టుకునే శక్తి బాడీకి ఉంది. చాలామంది అడుగుతుంది ఏంటి అంటే, సుమన్ గారు ఏదున్నా కానీ ఆచితూచి మాట్లాడతాడు, తొందరగా మాట్లాడు మనిషి అని అంటుంటారు. బట్ భానుచంద్ర గారు అట్లా కాదు, కల్మషం లేని వ్యక్తి, లోపల ఏదుంటే అది బోలా శంకరుడు అంటుంటారు. మొన్న షోకి వచ్చినప్పుడు కూడా అదే, అందరూ కనిపెట్టింది అదే, చూసింది అదే, మేము చూసింది కూడా అదే. ఏంటి అసలుకి అప్పటి నుంచి అంతే ఉంటారు ఆయన? యాక్చువల్గా సుమన్ అగ్రెసివ్గా కనపడుతుంది, సిగ్గు ఎక్కువ వాడికి. నాకంటే షై పర్సన్, అగ్రెసివ్నెస్ అంత ఉండదు అతనిలో. అది ఏదైనా ఆచి చూచి ఆలోచించి నిదానం మీద మాట్లాడతాడు. అతని నేచర్ అది. వాళ్ళమ్మ సిన్స్ షీఈస్ లెక్చరర్ అండ్ షీ వాజ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎథిరాజ్ కాలేజ్ అండ్ షీ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎథిరాజ్ కాలేజ్. సో షీ టాట్ హిమ్ సర్టన్ థింగ్స్.
సో ఆ పెంపకం దీనివల్ల అతను కొంచెం అన్నీ ఏదైనా సరే నాలాగా టకటకటక మాట్లాడాడు. నేనైతే ఆలోచించుకోకుండా మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తాను. వాడు ఏ ఉద్దేశమో ఏ ప్లానింగ్ ఇదే ఉండదు. హీస్ ఆల్సో నైస్, హీస్ ఆల్సో వెరీ ఫ్రాంక్. కాకపోతే కొంచెం నిదానం మీద ఆలోచించి ఇది చెప్పాలా చెప్పకూడదు అని ఆలోచించి మాట్లాడతాడు. నాకు అది లేదు, ఏ మనసులో ఏదో వస్తే అది చెప్పేస్తాను అంతే. ఐ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్. అందుకే ఇలా ఉన్నారు మీరు, కొంచెం లావ్ అయ్యారు. అంటే అది కాదు సుమన్, ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గాడు. ఇద్దరు ఈ మధ్యన లావ్ అయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాడు. హీఈస్ లుకింగ్ నైస్. మన ఇంటర్వ్యూ కూడా చూసి అలతో సరదాగా బాగున్నాడు చక్కగా. 44 years నుంచి మీరు టచ్లోనే ఉన్నారా? ఒక 50 ఏళ్ళు నేను సుమన్ను నేను ఇద్దరు అసలు ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా 51 సంవత్సరం కలిసాం అనుకో, నిన్న కలిసినట్టు ఉంటుంది సుమన్ని. దట్ ఈస్ ద గ్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్షిప్. అవును. ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అంటే రోజు కలిసి బాగున్నావు, ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఏ సినిమాకి చూసావు, అది అవన్నీ డైలీ మనం చేసే పనులన్నీ డిస్కస్ చేయక్కర్లేదు. ఇవాళ చూశాను, వెళ్ళొస్తాను రా కలుద్దాం అంటాను, మళ్ళీ ఒక 25 ఏళ్ళ తర్వాత కలిసాను, శివన్ ఎలా ఉన్నారు ఏంటి, ఇది నిన్న కలిసినట్టే అండర్స్టాండింగ్ ఉంది. దట్స్ కాల్డ్ రియల్ ఫ్రెండ్షిప్. ఫోన్లో అన్న టచ్లో ఉంటారు. ఫోన్లో ఇప్పుడు వాడు ఫ్రీగా ఉన్నప్పుడు వాడు ఫోన్ చేస్తుంటాను, నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తుంటాను. తర్వాత డైట్, ఏ డైట్ తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటారు, తీసుకోమంచింది హెల్త్ గురించి మేము టిప్స్ ఇచ్చుకుంటూ ఉంటాం ఒకళ్ళకొకళ్ళు. బట్ ఇక్కడ నేను క్వశ్చన్ ఒకటి అడగాలి సుమన్ గారి గురించి. డెఫినెట్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే, లేకపోతే పక్క స్టేట్కి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే, ఒక ₹1 కోటి ఇస్తేనే ఒక సెన్సేషనల్ న్యూస్గా చేస్తారు మన వాళ్ళు. అవును. అలాంటిది సుమన్ గారు ఒకనొక టైంలో ఒక 2 years బ్యాక్ దాదాపు 180 ఎకరాలు ఆర్మీ వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేసారు ఆయన ల్యాండ్ని హైదరాబాద్లో. అవును. ఆ విషయం ఏదో ఆచితూచినట్టు చెప్పనట్లు వేయినట్లు కూడా కొంతమంది ప్రచారం చేశారు. అలాంటిది 180 ఎకరాలు పైన ఆర్మీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఎప్పుడన్నా అడిగారా మీరు? ఇప్పుడు ఆనెస్ట్లీ ఆనెస్ట్గా నాకు వాడికి అన్ని ఎకరాలు ఉన్నాయని కూడా తెలియదు నాకు హైదరాబాద్లో. పోనీ విన్న తర్వాత ఏమనిపించింది మీకు ఒక పర్సన్గా? నాకేమనిపించింది, వాడు సుమన్ ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాన్ విత్ అ గుడ్ హార్ట్. చెడులో ఆశ్చర్యం లేదు. It depends on what his necessities are, what he can afford to give. If he can afford to give that much, he's great. చాలా గొప్ప విషయం అది. బట్ నేను అలాంటివన్నీ నేను ఇలా చేసావు అది అవన్నీ అడగను నేను. వాడికి టుమారో వాడికి ఏదో ఉంటే వాడి రెమ్యూనరేషన్ కూడా ఇంకోటికి ఇచ్చేయచ్చు. ఓకే, దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. బట్ ఎప్పుడు అనిపించలే మీకు? నేను అప్పుడు ఇంత ఇచ్చావా అంత ఇచ్చావా అబ్బా అని అప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఒక హ్యూమన్గా మనం ఎలా ఫీల్ అవుతాం అంటే, అంత ఇచ్చిన దానికి ఎవరికైనా ఉంటుంది, అరే బాప్రే ఇంత. నాకు నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పేదాకా తెలియదు. 178 acres ఇచ్చేసాడు సంగతి నువ్వు చెప్పేదాకా నాకు తెలీదు. రియల్లీ న్యూస్లో కూడా చూడలేదు. కాదు, ఏది ల్యాండ్ ఏదో ఇచ్చాను నేను విన్నాను, బట్ ఎన్ని ఎకరాలు ఏది అని అడగలేదు. ల్యాండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, మన ఎందుకంటే ఒక స్క్రీన్ హీరో, ఒక రియల్ హీరోస్కి ఈ ల్యాండ్ ఇచ్చాడంటే హీ ఆల్సో బికమ్స్ రియల్ హీరో. Yes. The real hero who gives his land to the real heroes becomes a real hero after this donation. సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు కనపడ్డ రియల్ హీరో సోను సూద్ లాగా. Okay. Yes. చూసే ఉంటారు. Why not? And Sonu Sood is definitely ఇంతమందికి హెల్ప్ చేయడం అనేది I was amazed. What a fantastic thing he has done, which none of the real heroes could achieve. That real villain achieved as a real hero. అవును. ఈ రియల్ హీరోస్ అందరూ గర్వపడే హీరో సోను సూద్. ఓకే, ఈ రియల్ హీరోస్ మేమంతా సోను సూద్ని చూసి గర్వపడాలి. మనం చేయలేని అర్థం చేశాడని ఈ స్పెండ్ హ్యాట్స్ ఆఫ్ టు. అలాగే ఇంకా చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉండొచ్చు మనకు తెలియకుండా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఇంకా చాలామంది చాలా చేస్తుంటారు, అవి బయటికి రాలేదు. సోను సూద్ చేసింది బయటకు వచ్చింది. బట్ ఏమన్నా వాట్ సోను సూద్ డిడ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ థింగ్, ఎ వండర్ఫుల్ థింగ్. ఓకే, అతను చూసైనా మేము అతను అంతా చేసిన మనం ఉడతా భక్తి ఏదైనా కొంచెం చేయాలన్న భావం మనలో వస్తుంది. సో భానుచంద్ర గారు ఎంతో లైఫ్ చూశారు. పుట్టడమే గోల్డెన్ స్పూన్. నాన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. చెప్పనక్కర్లేదు, ఇండస్ట్రీలో మీకు కొత్తగా ఒక పరిచయం కావాలి, ఒక సినిమా తీయాలి, ఒక ఇంట్రడక్షన్, ఇవన్నీ అక్కర్లేదు. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో ఎంతో లైఫ్ చూశారు కదా. మొన్న పాండమిక్ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అసలు ఫస్ట్ థింగ్ వచ్చి పాండమిక్ వచ్చాక నాకేమైనా అనిపించింది ఏంటంటే, నా వల్ల ఉడతా భక్తిగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికైనా ఇఫ్ దే నీడ్ మై హెల్ప్ ఐ షుడ్ ఆఫర్ మై హెల్ప్ అన్న ఫీలింగ్ నాలో వచ్చింది. బట్
ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ప్రపంచానికి హెల్ప్ చేసే అంత బిల్ గేట్స్ని కాదు నేను. ఓకే. ఐఎమ్ వెరీ స్మాల్ గేట్ కంపేర్ టు ద యునానిమస్ బిల్ గేట్స్. బిల్ గేట్స్ కెన్ ఓపెన్ ద గేట్స్ టు ద వరల్డ్, whereas I can only open a gate to 1 or 2 small huts. ఓకే. అంటే అతను అక్కడ నేను నథింగ్ ఐ మీన్ మానిటరీ వైజ్ బిఫోర్ బిల్ గేట్స్. సో ఫైనాన్షియల్గా కాదు, నేను ఫైనాన్షియల్గా ఫస్ట్ బాగా ఆలోచించాను. సో ఫైనాన్షియల్గా నేను అలాగ రీచ్ అవ్వలేను. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఒక మెషిన్ కనుకంటే ఒక పెన్ పవర్ఫుల్ అనేది, సాహిత్యం అనేది ఇట్స్ సో పవర్ఫుల్. ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా మంది ఉండొచ్చు, చాలా ఇది ఉండొచ్చు, కానీ మన శ్రీశ్రీ గారు విత్ హిస్ పెన్ హీ కుడ్ విన్ ది వరల్డ్. కదులుతుంది కదులుతుంది జగన్నాథల చక్రాలు అని రాసి ఒక సాహిత్యంలో కొన్ని లక్షల మంది, కొంత కోట్ల మంది మెంటాలిటీని మార్చచ్చు. సో ఐ థాట్ ఎనీవే మానిటరీలీ ఐఎమ్ నాట్ దట్ రిచ్ టు హెల్ప్ ఆల్ దీస్ పీపుల్. అట్లీస్ట్ విత్ ఎ సాంగ్ ఆన్ కరోనా I can bring awareness to the people అని. దట్ వాస్ ద రీజన్ బై. అండ్ బాలు అనే అప్పుడే అటాక్ అయ్యి హాస్పిటల్ జాయిన్ అయ్యారు. దిస్ ఈజ్ ద టైమ్ అని మీద రీసెర్చ్ చేసి, అంటే నాకు తెలిసినంత వరకు ఇన్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వర్డ్స్ ఐ రోట్ దిస్ సాంగ్ ఆన్ కరోనా టు మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్ డెడ్లీ డిజీజ్. అది ఎస్పీ గారు కరోనా దీంట్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యాక ఏదో ఒకటి చేయాలి, మనం జనంలోకి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఇంగ్లీష్లో సాంగ్ ఇంగ్లీష్లో ఎందుకు పాడానంటే, ఏదో భానుచంద్ర పెద్ద ఇంగ్లీష్లో పొడి చేస్తాడో లేకపోతే ఇంగ్లీష్లో నిపుణుడు అని కాదు. ఇంగ్లీష్ ఈజ్ ది ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ది వరల్డ్. చైనీస్ భాష కష్టం, జాపనీస్ భాష కష్టం, తెలుగు భాష చాలా కష్టం, అరవం భాష కష్టం, సంస్కృతం కష్టం. బట్ ఇంగ్లీష్ తేలికెస్ట్ లాంగ్వేజ్, ఈజియెస్ట్ లాంగ్వేజ్. So, and it's a very common language. Sit and కూర్చోడం, కూర్చోడం. What కూర్చో? Oh, you want me to sit? So, English, please bring that narkali, or please bring the kurchi. Okay. You want to bring me what kurchi? Oh, please bring me the chair. అందరికి అడుగుతుంది, ఆ చైర్ ఇట్ అయినా తెలుగుడికి అర్థం అవుతుంది, అరవాళ్ళకి அந்த சேர் இப்படி போடுங்க, అరవాళ్ళకి హిందీలో ఓ చేర్ ఇదర్ రఖియే. సో ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ వెరీ కామన్, వెరీ ఈజీ టు లెర్న్. సో ఇంగ్లీష్ భాషలో మనం పాడితే తెలుగుడికి అర్థం అవుతుంది, మలయాళపోడికి అర్థం అవుతుంది, కన్నడవాడికి అర్థం అవుతుంది, హిందీ వాడికి అర్థం అవుతుంది, అందరికీ కామన్ లాంగ్వేజ్. మంచి దీనికి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి కదా, సుహాసిని గారు, రాధిక గారు. సో ఈజియెస్ట్ వే టు కన్వే టు పీపుల్ అండ్ పీపుల్ బికమ్ అవేర్. ఓహో, keep your distance, keep yourself safe, lock your houses, lock your doors, shut your windows, keep your house in a very good nice environment, nice atmosphere. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంగ్లీష్లో పాడాను ఆ పాట. తెలుగులో ఉన్న ఆర్టిస్టులకు కానీ, తెలుగులో ఉన్న టెక్నీషియన్స్ కానీ బాలు గారి మరణవార్త విన్న తర్వాత కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా శోక సముద్రంలో మునిగిపోయారు. బట్ మీరు చెన్నైలో ఉన్నారు, దగ్గరగా ఉంటారు. ఎందుకంటే బాలు గారు మృతికి ఎవరు రాలేదు, ఇండస్ట్రీ అంతా చెప్పడానికి అంత కరోనా భయం ఉందా అని ఒక టాక్ అయితే గట్టిగా వచ్చింది కదా. కరోనా భయం కాదు, అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, అన్నయ్య బాడీని ఇంటికి తీసుకొచ్చాక మా ఇంటికి పక్కనే అనేది, నా సందులోకి వెళ్ళేటప్పటికి పోలీసు వాళ్ళే ఉండి, సార్ ஏற்கனவே அவர் எல்லாருக்கும் தெரிஞ்சவங்க, வீதி ஃபுல் ஆகிப்போయింది, எல்லா கரோனா வைரஸ் இல்லாமல் ஒருத்தர் மேலே ஒருத்தர் விழுந்து இது பண்ணுறாங்க சார். நீங்கள் போய் உங்களை பார்க்குறதுக்கு జనం வந்து అప్పుడు ఉన్న ఆర్టిస్ట్ ఉంది, వాళ్ళ హీరోలు అందరూ సరిగ్గా జనం పెరిగిపోయి అంతా అసలు మన కరోనా స్ప్రెడ్ చేసినట్టు అవుతుందండి, మీరు దయచేసి ఇంటికి వెళ్ళిపోండి సార్ అని చెప్తే ఆ వీధి దాకా వెళ్ళి నేను తిరిగి వెళ్ళిపోయాను. ఓకే, చెప్పింది నిజమే కదా. మన నెలగానే బాగానే లేచి వస్తాడా సార్, మీరు కూడా ఇలా ఏంటి సార్, మీరు ఇంత అవేర్నెస్ ఉండి తెలుసుకున్న వాళ్ళు పోయింగ్ సార్, దయచేసి వేణా సార్ అంటే, సరే సార్ అక్కడి నుంచి చూసిన దండం పెట్టుకుని వచ్చేసాను. ఒక టీవీలో క్లిస్టర్ క్లియర్గా చూపిస్తున్నారు. ఒక్కరు కూడా లేరు అక్కడ అసలుకి. ఒక్క మ్యూజిక్ సంబంధించి కానీ, సినిమా హీరోలకు సంబంధించి కానీ, హీరోయిన్స్ కానీ, హీరోయిన్స్ 50,000 పాటలు పాడిన ఒక వ్యక్తి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డిజీజ్ కరోనా. అన్నయ్య చూడాలని ఎంతమందికి ఇప్పుడు కమల్ వెళ్ళలేదు మరి హాస్పిటల్కి వెళ్ళా, అలాగే రజనీకాంత్ వెళ్ళా హాస్పిటల్కి. వి ఆల్ దట్ హీల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇది చనిపోయి వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళందరూ బాడీని చూస్తారు, బాడీని చూసి కరోనా వాళ్ళ పైగా మేము వెళ్ళి చూసినా కూడా మేము కరోనా మా ఫ్యామిలీస్ కంటే అది అంటించామనుకోండి,
అప్పుడు వాళ్ళకి రక్షణ ఎవరు? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా or of the world, you are supposed to protect yourself from corona or from any disease. We should not be the carrier of a carrier of diseases. We should not be carrier of diseases. దానివల్లే వెళ్ళలేదంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై లాట్ ఆఫ్ ఆర్టిస్ట్. అందుకని అక్కడ ఆ ఫామ్ హౌస్లో పెట్టాక అక్కడ చాలా మంది ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు, వెళ్ళడం జరిగింది. చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళారు, మ్యూజిషియన్స్ వెళ్ళారు, చూసారు. ఇప్పుడు చూసి మట్టుకు ఏంటి, అన్నయ్యని తిరిగి తీసుకురాగలమా? దేవుళ్ళు ఎప్పుడో డిసైడ్ చేస్తారు, బాబు నువ్వు జనానికి ఎంటర్టైన్మెంట్ చేసి పాడించాలు, ఆ సభలో పాడావు, ఇప్పుడు మా సభలో వచ్చి పాడాను, పట్టుకుపోయారు అంతే దేవుళ్ళు. అంతేనా? అక్కడ ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నా అదృష్టం ఏంటంటే నేను మాస్టర్ వేణు గారు కొడుకుగా పుట్టి ఘంటసాల గారు ఇంటికి వచ్చి పాట నేర్చుకున్నారు, బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య ఇంటికి వచ్చి పాట నేర్చుకున్నారు నాన్నగారి దగ్గర. సుశీల్ గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు, ఎస్ జానకి గారు, వాళ్ళందరూ వాయిస్తుంటే నేను గిటార్ పక్కన కూర్చొని గిటార్ వాయించేవాడిని. నీకు అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఏ హీరోకి ఉందో అదృష్టం? అంతటి గొప్ప సింగర్స్ పొద్దున్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లేపేదెవరు? ఘంటసాల గారే. భగవద్గీత పాడితే కానీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లేవడం కదా నిద్ర తిరుపతిలో. మరి అటువంటి సింగర్స్ దగ్గర నేను పాట పాడానంటే మా ఫాదర్ ఘంటసాల గారిని తొడ మీద కొట్టి గిల్లేవారు, తొడపాసన అంటారు దాన్ని. బా సంపద రామాయణం అంటే మరేంటి ఆ సంగతి సరిగాను అంటే, నీలాగా నేను పాడలేను రామాయణం, వద్దురా నాకు తిరగదలంటే తిరుగుతుంది, నువ్వు పాడు అనాలి ఈ సంగతి అంటేనే. అసలు నువ్వు పాడకపోతే ఇంకెవరైనా పాడతారు, పాడని పాడించేవారు. అలా చూడడం మీ అబ్బాయి చంపేస్తున్నాడు ఇంటికి, అది భోజనం టైం అయిపోతుంది ఇంటికి వదిలేమనరా అనేవాడు నన్ను జోక్ చేస్తూ. అంత మంచి. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య వచ్చి పొద్దున వచ్చి 7 కూర్చుని 1 గంట దాకా నేర్చుకుని వెళ్ళేవాడు పాట ఆ రోజుల్లో. సో వాళ్ళంతా అప్పుడు దాకా నేను గిటారు, నాన్న హార్మోనియం వేసిన పక్కన గిటారు, తర్వాత తబలిస్టులు కన్నయ్య, బాబురావు వాళ్ళందరూ తబలా వాయించేవారు. చాంద్ గారు మా ఫాదర్ అసిస్టెంట్, మేమంతా అంత సరదాగా ఉండేవారు రోజులు. అంత గ్రేట్ సింగర్స్ మా ఫాదర్ దగ్గర పాట నేర్చుకోవడం, నేను గిటార్ వాయించడం, ఆ అదృష్టం ఎవరు కలుగుతుంది చెప్పండి? సూపర్. అలాగే బాలు అనే నాకు ఇప్పుడు జాబిల్లి కోసం ఆ పాట బాలు అన్నయ్య నా కోసం పాడాడు. సో ఆ పాట వచ్చినప్పుడల్లా బాలు అన్నయ్య పుణ్యం అంటూ నా మొహం కూడా టీవీలో కనపడుతుంది. సో బాలు అన్నయ్యకి అలాగూ చావులేదు, ఎందుకంటే టీవీ లేకపోయినా కూడా రేడియోలోనే పాట వినిపిస్తుంటుంది. కానీ ఆ పుణ్యం అంటూ మా హీరోలు, ఇప్పుడు నేను కానీ, చిరంజీవి కానీ, నాగార్జున కానీ, వీళ్ళందరికీ కూడా బాలు అన్నయ్య ఎన్ని పాటలు పాడారు. వాళ్ళందరికీ హిట్ సాంగ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫేసెస్ టీవీలో కనపడతాయి. అవును. ఇంకా ఒక 1000 ఏళ్ళ తర్వాత ఈ టీవీల్లో మా మొక్కలు కూడా ఎవరు చూడరు, బట్ ఈ పాటలు మటుకు గాళ్ళు వినిపిస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి చావలేదు. ఇప్పుడు రేపు నేను చనిపోయాక ఒక 100 years తర్వాత నన్ను మర్చిపోతారు. బాలు అన్నయ్య మరవడానికి ఛాన్స్, గాలు ఉన్నంత వరకు బాలు అన్నయ్య ఉంటాడు, ఘంటసాల గారు ఉంటారు, మొహమ్మద్ రఫీ ఉంటాడు, కిషోర్ కుమార్ ఉంటాడు, వీళ్ళందరూ లెజెండ్స్. అవును. ఇప్పుడు బాలుగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం అడుగుతాను. నాన్నగారి టైంలో మీకు మంచి అనుభవాలు ఉన్నాయి బాలుగారితో, బట్ తర్వాత మీరు ఒక పెద్ద హీరో అయ్యారు, మీరు కూడా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అప్పటికి మీకు బాలుగారు పాడుతూనే ఉన్నారు అన్ని సాంగ్స్ కూడా. బాలుగారితో బాగా గుర్తుండిపోయే మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే రియల్ లైఫ్లో ఏం చెప్పగలరు? చాలా సరదాగా ఉంటాడు అసలు, ఫెంటాస్టిక్. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో నేను స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఎక్కడగా అంత స్పీడ్ ఆగు అన్నాడు. ఎవరు అన్నీ తెలుసు అన్నయ్య, ఏంటి అట్లా? లేదన్నయ్య అది కన్నడ ఫిల్మ్ షూటింగ్ వచ్చాను, మధ్యాహ్నం నుంచి షూటింగ్ అంటే, సరే ఇట్లా అన్నాడు. తెలిసి ఫస్ట్ అన్నది ఏంటంటే, నీ పళ్ళు ఇలా అంత తెల్లగా ఉంటాయి ఏంటి, పౌడర్ యూస్ చేస్తున్నావు పేస్ట్ యూస్ చేస్తున్నావు? ఏంటంటే ఏం జోక్ చేయదు, కాదు నిజం చెప్తున్నాను, మంచి స్మైల్ చేస్తే బాగుంటుంది అది ఇది అన్నారు. అన్నాక మీ నాన్న పాట ఒకటి పాడానయ్యా, అద్భుతమైన సాంగ్ అని అక్కడ స్టార్ట్ చేసి నాకు ఒక పక్కన షూటింగ్ టైం అయిపోతుంది, కానీ అన్నయ్య గారు మాట్లాడుతున్నారు కదా, ఎలా ఈ దీంట్లో బయట ఎలా పడాలో నాకు తెలియలేదు. అప్పుడు నాకు తెలుసు నువ్వు ఎవరైనా హరిని, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు మొట్టమొదటి రికార్డింగు తీసుకెళ్ళింది మీ నాన్నగారయ్యా. అది ఎందుకో నీకు చెప్పాలనిపించింది, అందుకు ఇప్పుడు చెప్తున్నాను. వెన్నెల రేయి ఎంతో చలి వెచ్చని దాన రావే నా చలి. పీబీఎస్ గారు, ఘంటసాల గారు, అది సుశీలమ్మ గారు వాళ్ళిద్దరు పాడారు డూయెట్. అది నాళం తిరునాళం, అది గాదకు నెరమిల్లలో తమిళ సాంగ్. అది ఆ సాంగ్ మా ఫాదర్ తెలుగులో తీశారు, పీబీఎస్ను సుశీల్ గారు ఇద్దరు పాడారనమాట. ఆ పాటకి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి రికార్డింగ్ అంటే ఇలా ఉంటుంది, పాట అంటే ఇలా పాడాలి
నువ్వు కూడా ఒక మొహమ్మద్ రఫీ సాంగ్ ఇచ్చి ఈ సాంగ్ బాగా నేర్చుకుని నా దగ్గర వచ్చి పాడు, ఇది పాడాక అది బాగుంటే అప్పుడు నీకు ఇస్తాను ఛాన్స్ అన్నారు. అది మర్చిపోలేను. వాళ్ళందరూ గొప్ప అది. అలాంటిది మొన్న మీ ఫాదర్ అదే మా ఇంటి దావత సినిమాలో ఊరిమే మేఘములు మెరుపు తీగ నీవేలే ఆ పాట ఒకటి పాడాను. అద్భుతమైన పాట. అది గుర్తుకొచ్చింది, ఎందుకో నీకు చెప్పాలనిపించి చెప్పాను. అదే దీనివల్ల ఇది ఇట్లా వెళ్ళిపోతున్నాను నేను అని సంకేతమేమో ఆయన మీకు షేర్ చేసుకున్నారు. ఆయన కూడా షేర్ చేసుకుని చెప్పారు. చెప్పేసాక అది ఆన్సర్ జరగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూస్తే ఈ కరోనా అటాక్ అవ్వడం అది. సో అది అంతా మన చేతిలో, ఇట్స్ ఆల్ గాడ్స్ డూయింగ్ అంతే. నాకు అప్పుడు దాకా గాడ్ ప్రామిస్ బాలసుబ్రహ్మణ్యం అన్నయ్యకి మా నాన్నే ఫస్ట్ రికార్డింగ్ థియేటర్ తీసుకెళ్ళి చూపించారు. ఆ విషయం నాకు తెలియదు. తర్వాత ఇది కూడా చెప్పాడు, మీ నాన్నగారు హార్మోనియం వాయిస్తారు, అందరూ హార్మోనియం 4 వేలతో వేస్తాడు, 3 వేలతో వేస్తాడే, గమ్మకానికి మటుకు ఈ వేలు వాడతాడు, 3 వేలతో వేస్తాడు. ఆ వేళ్ళు చూస్తుంటే అది ఎగిరిపోతుంటాయి ఆ మెట్ల మీద. గ్రేట్ థింగ్. అందుకనే మా గురువు గారు అంటే కోదండపన్న గారు, మీ ఫాదర్ దగ్గర వచ్చి నేర్చుకునేవారు, అది నీకు తెలుసా అంటే నాకు ఒకసారి గుర్తుందన్న, ఒకసారి ఇంటికి వచ్చి ఏదో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారే, చాలా అదృష్టవంతుడు అటువంటి మహానుభావుడికి పుట్టినందుకే చెప్పాడు. సూపర్. సో ఇలాంటి మాటలు జీవితంలో మర్చిపోలేను. అందుకనే దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య నేను ఇచ్చాను. అది నా ఇంగ్లీష్ పాటలో దిస్ సాంగ్ ఈజ్ డెడికేటెడ్ టు ఎవర్ గ్రీన్ బాలు అన్నయ్య. ఎవర్ గ్రీన్ బాలు గారు, ఎవర్ గ్రీన్ బాలు అన్నయ్య, బికాస్ ఈజ్ ఎవర్ గ్రీన్. వీఆర్ ఆల్ ఫేడ్ అవుట్ గ్రీన్స్, ఫేడ్ అవుట్ అయిపోతున్నాం, బట్ ఈజ్ ఎవర్ గ్రీన్. భానుగారు, సో మిమ్మల్ని బాగా ఇష్టమైన వాళ్ళే భానుగారు అంటారు. మేబీ నేను కూడా అనుకుంటున్నాను నేను ఇష్టమైన వాడిని అని. ఓకే, నువ్వు చాలా ఇష్టం. 1980s రీయూనియన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మాకు ఎప్పుడు గుర్తు వచ్చేది మీ బ్యాచ్ అంతా. ఆ రోజు చిన్నపిల్లలు అయిపోతారు ఆ 2-3 days బాగా. చిరంజీవి గారు, మీరు, సుమన్ గారు, సౌత్ లో ఉన్న అందరు యాక్టర్స్ ఒక చోట ఉంటారు. అది స్పెషల్ గా ఈ చిరంజీవి గారి ఇంట్లో జరిగింది బిఫోర్ ఈ కరోనాకి. మీరు అటెండ్ అయ్యారా? ఏంటి అసలు మీరు ఆ 1980s బ్యాచ్ ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరిదా ప్లాన్? ఇది స్టార్ట్ చేసిన వచ్చి సుహాసిని, లిజీ. ఓ లిజీ గారు. ఏదో పని మీద సుహాసిని లిజీ ఇంటికి వెళ్ళింది. ఆ రోజునే మైకేల్ జాక్సన్ ఫ్యూనరల్ అనమాట, ఆ టీవీలో చూపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ చూస్తుంటే అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఏంటి మనం బ్రతుకున్నంత వరకు అది ఎవరు రాలేదు, ఆ మైకేల్ జాక్సన్ చనిపోయాక అందరూ ఆర్టిస్టులు వచ్చారు, అందుకనే మనం బ్రతుకున్నప్పుడు ఎవరు వచ్చి మనం చూడరు, మనం బ్రతుకున్నప్పుడే ప్రతి సంవత్సరం మనం అందరూ కలుసుకుని సంవత్సరానికి ఒక రోజున కలుసుకోవాలి, ఎందుకంటే మనం చచ్చిపోయాక ఎవరు వచ్చి మనం చూసినప్పుడు మనకు తెలియదు కదా. ఓకే. సో వి మస్ట్ హ్యావ్ వన్ రీయూనియన్ ఆఫ్ ఆల్ 80s మన హీరోయిన్స్ అందరితోటి ప్రతి సంవత్సరం ఒక్కరోజైనా మనం కలుసుకోవాలి అని ఐడియా వాళ్ళిద్దరికీ వచ్చింది. ఓకే. ఇమ్మీడియట్గా వాళ్ళు రాధికి ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి, బాను ఇలా అంటే వండర్ఫుల్ ఐడియా, మా వై నాట్ వి డూ ఇట్ అన్నాను. సో ఫస్ట్ టైం లిజీ వాళ్ళ ఇంట్లో అది చేయడం జరిగింది. దానికి చిరంజీవి రాలేదు, అది మన రజనీ వచ్చాడు, విష్ణువర్ధన్, కన్నడ విష్ణువర్ధన్ సూపర్ స్టార్, అతను వచ్చాడు, అలా ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్ అయినా 3 నెలలకి విష్ణువర్ధన్ గారు ఈ పాస్ట్ అవే. సో ఆ థాట్ చూడండి ఎంత మంచి థాట్ వాళ్ళిద్దరికి వచ్చింది. సో అప్పటి నుంచి మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్, ఎందుకంటే వీ డోంట్ నో హూ ఈస్ గోయింగ్ టు గో బిఫోర్ హూమ్, అంతే కదా. చావు అనేది మన చేతిలో లేదు, అది ఏ టైంలో ఎందుకు వస్తుందో, ఎందుకు తీసుకుపోతుందో అనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, మనం అనుకోవాలి ఎందుకని. కుర్రకారే పిచ్చెక్కిపోద్ది అనమాట. మీ 1980s రీయూనియన్ పిక్స్ చూసినా, డాన్సులు చూసినా కొన్ని బయటకు వస్తుంటాయి కదా, మీరు ఎంత చేసినా ఎవరో ఒకళ్ళు బయటకైతే కొంత బయటకు వచ్చేస్తుంటుంది. ఏం చేస్తున్నాం మేము చేసేది మెరీమెంటే. ఆ జాయ్ అనేది అట్లీస్ట్ 1 day మనతో ఉండి, 2nd day 3rd day 4th day ఎవరైనా పబ్లిక్ చూసుకున్నా మాకు ఆ ఒక్కరోజు మటుకు ఫస్ట్ ప్రైవసీ మేమే ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత 2-3 days తర్వాత ఎంజాయ్మెంట్ ఎవరైనా బయటికి లీక్ అయినా కూడా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. 1980s రీయూనియన్లో ఫర్ ఎగ్జాంపుల్ భానుచంద్ర గారు ఆ బ్యాచ్ లో ఉన్నారు, మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ పిల్లలకి కానీ ఎవరికి ఎంట్రీ ఉండదు. అలానే హీరోయిన్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కి ఎంట్రీ ఉండదు. అసలు ఏంటి లోపల ఏం జరుగుతుంది 1980s రీయూనియన్ లో? ఏం లేదు, మా షూటింగ్ విషయాలు, ఆ జోకులు గీకులు అన్నీ వేసుకుంటూ ఉంటాం. అన్నీ వేసుకుని ఆ మూమెంట్స్ వచ్చి ఓన్లీ ద ఆర్టిస్ట్ హూ వర్క్ టుగెదర్, ఓన్లీ దే విల్ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే. ఇది ఏమన్నాను కదా, నా మిస్సెస్ నా పిల్లలు అందరూ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ నవ్వడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు.
దే డోంట్ హ్యావ్ ద రైట్స్. ద ప్రైవసీ విచ్ వీ మెయింటైన్డ్ when we were acting together, the same privacy toti enjoyment should also be enjoyed by us only. 30 years బ్యాక్ మనం ఎలా ఉన్నాం, ఆ డేస్ ఎలా గడిచిపోయింది, ఇవన్నీ బాగా ఫన్ చేసేది ఎవరు ఈ బ్యాచ్ లో? నాకంటే ఎక్కువ రాధిక అందరినీ ఏడిపించడం ఇచ్చడం సరదాగా ఉంటుంది. నేను ఎక్కువ మ్యూజిక్ సైడ్, నేను సుమలత, తర్వాత సుహాసిని, మేము తమిళ పాటలు పాడడం, తెలుగు పాటలు పాడడం, తర్వాత కొన్ని జోక్స్ ఉంటాయి, ఆ జోక్స్ వేసుకోవడం, ఇవన్నీ అంటే పర్సనల్ అనమాట. ఇవన్నీ సరదాగా ఉంటాయి, ఓన్లీ ఆర్టిస్టులకే తెలుస్తుంది. చిరంజీవి గారి పార్టీ ఏంటి అక్కడ ఈ లాస్ట్ ఆయన ఇంట్లోనే కదా జరిగింది? అవునవును. అసలు యాక్చువల్గా చిరంజీవి ఇంట్లో జరగాల్సింది కాదు అది పార్టీ. మేము గోవా ప్లాన్ చేసాం, గోవాను ముంబై. సో ది పార్టీ సపోజ్ టు టేక్ ప్లేస్ ఇన్ ముంబై. అప్పుడు చిరంజీవి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, నేను ఇల్లు కట్టుకుని కొంచెం ఇల్లు రీమోడిఫై చేశాను, మీరందరూ కూడా వచ్చి గృహప్రవేశానికి వచ్చినట్టు వచ్చి మీకు పాదాలు పెట్టి మా ఇంటిని ఆశీర్వదించాలి. ఓకే, దట్ వాస్ ద రీజన్ వై వీ హ్యాడ్ అగైన్ ఇన్ చిరంజీవి ఆల్రెడీ గేవ్ అ పార్టీ ఇన్ హిస్ హౌస్ బిఫోర్ 4 years back. దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ వీఆర్ హ్యాంగింగ్ ద సేమ్ పార్టీ ఇన్ చిరంజీవిస్ హౌస్. ఫస్ట్ లిజీ ఇంట్లో ఒకసారి, నెక్స్ట్ ఇయర్ కూడా లిజీ ఇంట్లో చేసాం. ఆ 2 years తర్వాత 2 years ఈ పార్టీ ఇచ్చేది చిరంజీవి ఇచ్చారనమాట. అది. సో మీరు అన్నట్లుగానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద, ఇప్పుడు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్, వీళ్ళిద్దరూ కూడా మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. రజనీ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. ఆయన అంత పెద్ద హీరో అయినా కానీ ఇప్పటికీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండటానికి గల కారణం అంటే మీకు ఇంకా మెయిన్ రీజన్ అంటే? No, I'm saying is Chiranjeevi can be great to the world. We are not bothered about that. We are all institute classmates. We are all actors, fellow actors, co-actors, and we'll have to remain only that way. Okay. We don't care whether you're a superstar or a little star or a small star. That is that is out of the window. The most important thing is in 80s we were all together as friends, as heroes and heroines. Super. You may be a hero in one film or he may be a hero in 100 films. That doesn't matter. But 80s heroes, heroines, we should all be together, especially who all work together closely. Okay. ఇప్పుడు నేను చిరంజీవి అయితే గోడచాల నెంబర్ 1లో చేసాం, తర్వాత అదేంటి ఆడవాళ్ళు మీకు జోహార్లో చేసాం. సో ఇలాంటి కొన్ని ఫిల్మ్స్ అనమాట. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ హూ ఆల్ నో ఈచ్ అదర్, హూ ఆల్ వర్క్ టుగెదర్, అందరూ కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఈ పార్టీ. మీరు ఒకే ఫిలిం ఇన్స్టిట్యూట్ కదా? చిరంజీవి ఇది లాస్ట్ బ్యాచ్, రజనీకాంత్ గారు, రజనీకాంత్ ఫస్ట్ బ్యాచ్, రజనీకాంత్ సీనియర్ మోస్ట్. ఓకే. అందుకని ఇది ఇన్స్టిట్యూట్ లో అందరూ వి లవ్ రజనీకాంత్. ఓకే. అసలు రజనీకాంత్ మార్గదర్శి మా అందరికి. రజనీకాంత్ ఇంత ఒక బస్ కండక్టర్ ఉండి ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చినాడు, అసలు పైకి వచ్చినాడు, మనందుకు రాకూడదు. ఆ సిన్సియారిటీ, ఆ తపన ఉంటే మనం రావచ్చు. ఎందుకంటే అతను ఎక్కడో బస్ కండక్టర్ ఉండి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో ఫుడ్ లేకపోయినా చాప్ మీద పడుకుని, నేల మీద పడుకుని, ప్లాట్ఫామ్ మీద పడుకుని ఇంత హీరోయిజం స్టార్డమ్ అచీవ్ చేయగలిగాడు. సో నాకు అతని కంటే కొంచెం బెటర్గా పొజిషన్ ఉందో, వై కాంట్ అచీవ్ దిస్, ఆ తపన ఒకటి. ఓకే. అండ్ హిస్ వే ఆఫ్ నేచర్, హిస్ వే ఆఫ్ సింప్లిసిటీ, ఇన్స్టిట్యూట్ పీపుల్ వి ఆల్ అడ్మైర్ రజనీకాంత్. రజనీకాంత్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్, ఈజ్ మోర్ ఆఫ్ అ ఫిలాసఫర్ దెన్ యాక్టర్. బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్లో ఏమన్నా ఇన్స్టిట్యూట్లో బాగా కోతి పనులు ఏమన్నా మీ అందరికి, మీ బ్యాచ్కి? రజనీకాంత్ అయితే ఎప్పుడు బాత్రూంలో పెద్ద అద్దం ఉండేది ఇన్స్టిట్యూట్లో. అద్దం ముందు సిగరెట్ వేసుకోవడం, అటు నడిచి చూడడం, మళ్ళీ టక్కన తిరిగి చూడడం. అది ఈ ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఈ రజనీకాంత్ అక్కడ అడ్డం ఉండేవాడు. వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశారు, సార్ ఎప్పుడు బాత్రూమ్ పోవాలన్నా కూడా అతను అద్దం ముందు ఇలా తిరుగుతుంటారు, మాకు సిగ్గేస్తుంది సార్. ఆ ప్రిన్సిపల్ వైజీ పార్సారథి గారు, వైజీ మహేంద్రన్ ఫాదర్. అప్ప రజనీ అంత పొన్ను చాలా కష్టపడడానికి అప్ప సార్ నాకేం పర్వాలేదు సార్, వాళ్ళు అలాగా చూడండి సార్, నేను అర్థం ముందు యాక్ట్ చేసుకున్నాను, వాళ్ళు కానివ్వండి సార్, నాకు పర్వాలేదు సార్ అన్నాడు. అది అలాగా పాపం. మీ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాను నేను. సిగరెట్లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అంట మీరు అను రజనీకాంత్. అంటే రజనీకాంత్ ఎప్పుడైనా ఫోన్ చేయడానికి, ఆ రోజులు వాళ్ళకి సెల్ ఫోన్స్ లేవు కదా, భానురు ఫోన్ కాల్కి ఎలా కాంతరపండి అంటే రజనీ నేను పిలిచేవాడిని. గేట్ దగ్గర నుంచి సిగరెట్, ఇప్పుడు అతను అప్పుడు ఆల్మోస్ట్ చైన్ స్మోకింగ్, ఎక్కువ సిగరెట్లు అంటే చాలా ప్రాణం రజనీకాంత్కి. గేట్ దగ్గర నుంచి సిగరెట్ కాల్చుకుంటే మా ఫాదర్ చూసి, ఎవరు అతను లావుగా రౌడీలాగా ఉన్నాడు సిగరెట్ అన్న, మా ఇన్స్టిట్యూట్ సీనియర్ స్టూడెంట్ అన్న, ఏంటి ఇలాంటి రౌడీలు చదువుతున్నారు ఇన్స్టిట్యూట్లో, నువ్వు బాగుపడ్డట్టే ఏదో నాకు నంతి లోపలికి వెళ్ళిపోయి రజనీ పిలిచి రజనీ ఫోన్ అని కళాకేంద్రకు ఫోన్ చేసి రజనీకి ఇచ్చేవాడిని. ఓకే. అలా ఫ్రెండ్ రజనీకాంత్.
అండ్ హీస్ ఇన్స్టిట్యూట్లో నా కళ్ళు నాటికి చేస్తున్నప్పుడు రజనీకాంత్ చూసి బిఎన్ రెడ్డి గారు దానికి చీఫ్ గెస్ట్ చూసాక వచ్చి నన్ను కౌగులించుకున్నాడు రజనీకాంత్. వండర్ఫుల్గా చేసేవారు, బ్యూటిఫుల్ అది. అలాగ అప్పటి నుంచి రజనీకి అసలు ఈగో ఇదే ఉండదు, నేనే గొప్ప, ఇప్పటికీ లేదు. చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్. మెగాస్టార్తో బాగా గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ అంటే చిరంజీవి నేను ఒక రూమ్మేట్స్ కదా దీనికి. మీ ఇద్దరు ఒక రూమ్మేట్సా? రూమ్మేట్స్ అంటే ఇక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు, మనోహర్ పాండవ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. అసలు చిరంజీవి నాకు అదేంటి ఏ బండి అది, రాయల్ ఎన్ఫీల్డ్. అరే నీకు బండి తోడవచ్చు, నాకు రాదని అన్నాను. రారా అని చెప్పి కూర్చోబెట్టి అతను రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ 2 వీలర్ నేర్పించింది చిరంజీవి నాకు. మీకు మేనకాల కూర్చుని తర్వాత దోసకాల పళ్ళు అదంతా తిప్పి ఇలా గీర్ ఇక్కడ బ్రేక్ రైట్ సైడ్ ఉంటుంది, తర్వాత బ్రేక్ హ్యాండ్లో కూడా ఉంటుంది, 2 బ్రేక్స్ అని చూపించి అతను తోలుతున్న తర్వాత నేను కూర్చుంటే వెనకాల కూర్చుని చిరంజీవి స్లోగా తోలి అదంతా దోసకాల పళ్ళు అంతా తిరిగాం. అట్లా చిరంజీవి ఈజ్ వెరీ వెరీ నైస్ మ్యాన్, చాలా మంచివాడు. కాకపోతే ప్రతి ఆర్టిస్ట్కి భజంత్రి వాళ్ళు పక్కన ఉంటారు కదా, వాళ్ళ మాట అనకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో ఇప్పుడు మీరే అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, యాక్చువల్లీ అడగకూడదు అనుకున్నాను ఈ విషయాన్ని. ఈ భజంత్రి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఆర్టిస్టుల మధ్య, గోల్డెన్ డేస్లో ఉన్న ఆర్టిస్టుల మధ్య కొంచెం గ్యాప్లు కూడా వచ్చినాయి అంటే ఏం చెప్తారు? నాకు తెలిసినందుకు నాకు ఎవరితో గ్యాప్ లేదు. ఓకే, నాకు ఇవాళ మిగతా వాళ్ళ గురించి మరి నాకు తెలియదు, వింటుంటారు కాబట్టి. బట్ వినేదంతా మనం నిజం అని అనుకోకూడదు కదా. ఇట్ కుడ్ బి రూమర్స్, ఇట్ కుడ్ బి జెలసీ, ఇట్ కుడ్ బి ఎన్వియస్నెస్. వాడికి ఇన్ని సినిమాలు వచ్చేసి నాకు సినిమాలు లేవే, ఎన్వియస్నెస్ కూడా ఉండొచ్చు. సో దట్ ఎన్వియస్నెస్ ఆర్ దిస్ థింగ్ ఐ డోంట్ హ్యావ్. ఐ డోంట్ కేర్ వెదర్ ఈజ్ అ సూపర్ స్టార్ ఈజ్ అ జూనియర్ ఆర్టిస్ట్. ఇఫ్ ఈజ్ మై ఫ్రెండ్, హీజ్ మై ఫ్రెండ్. సూపర్. అదే మా ఐటీస్లో ఉంది. ఇప్పుడు ఇతను సినిమాలు ఎక్కువ ఉన్నాయి, సినిమాలు లేవు, ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ఒక్కరోజు మటుకు అన్నీ మర్చిపోతాం. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అంతే. No, he's a megastar, he's a superstar, or he's a mega star. అవంతా ఏం లేవు. అవన్నీ తీసి పక్కన పడేసి ఎరా కూడా యాజ్ ఫ్రెండ్స్ విల్ మూవ్. మీరు ఇప్పటికి అలానే ఉంటారా? అప్పుడు ర్యాపోనే ఏరా పోరా అంతే అంటే ఇప్పుడు ఎవరైనా పెద్ద సూపర్ స్టార్ని ఏమండి సార్ అంటారా? స్టూపిడిటీ. దట్స్ నాట్ ఫ్రెండ్షిప్ అట్ ఆల్. సో సి ఆల్ దిస్ ఇస్ టెంపరీ మ్యాన్. బుద్ధుడి కంటే గొప్ప మనం, గాంధీ కంటే గొప్ప, లేకపోతే మన పాకిస్తాన్ బార్డర్లో సోల్జర్స్ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకంటే గొప్ప హీరోస్ అందరం. వీఆర్ యాక్చువల్లీ ఆల్ ఆఫ్ us are zeros if you ask me. మనం జనం దృష్టిలో మన ఫ్యాన్స్ అభిమానులు మా హీరో మా స్టప్ వేసాడు, ఫైట్ వేసాడు, ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ హీరోయిజం. వీఆర్ జస్ట్ రిప్రజెంటింగ్ ఏ హీరోయిక్ క్యారెక్టర్. పాకిస్తాన్ బార్డర్లో ఒక సోల్జర్ 300 మంది శత్రువులను చంపేసి 4 ఫ్లైట్లు కూల్చేసి వాడు హీరో అనుకో, వాడు రోల్ నువ్వు చేయాలంటే అప్పుడు ఆ హీరో రోలు మేము రియల్ హీరోస్ రిప్రజెంట్ చేసే రియల్ హీరోస్, మేము రియల్ హీరోస్ అంతే. బట్ రియల్ హీరోస్ ఎవరు? వాడు పెళ్లి చేసుకుని పోయిన వారం పెళ్ళి అయ్యి ఈ వారం వాడిని పిలవబడితే వాడు వెళ్ళిపోతాడు ఫ్యామిలీని వదిలేసి. ఇప్పుడు వాడు పెళ్ళంతో ఎవరున్నారో ఏంటో కూడా పాపం హీఈస్ నాట్ అవేర్. హీ ట్రస్ట్ హిజ్ వైఫ్, హీ ట్రస్ట్ హిజ్ ఫ్యామిలీ. అప్పుడే ఆ పుట్టినరోజు రోజున ఆ బెడ్ ఎవరో పుట్టింటారు. సో ఈ రియల్ హీరోస్కి ట్రిబ్యూట్ పే చేసేవాడు ఈ రియల్ హీరోస్. సూపర్. అంతే. జస్ట్ బికాస్ వాడు వైఫ్ని వదిలేసి పెళ్ళం బిడ్డలు అందరిని వదిలేసి పాకిస్తాన్ బిడ్డలు చలిలో తిండిలు గిండిలు ఏం లేకుండా, టీ కూడా లేకుండా పెట్టిన కాపలా కాస్తుంటాడు మన కాపాడడానికి. రియల్ హీరో ఎవరండి? వాడు. ఇవన్నీ సాక్రిఫైస్ చేసి అక్కడ దేశం కోసం పోరాడుతున్నాడు. ఈజ్ ద రియల్ హీరో. కొంచెం స్టార్డమ్ వచ్చిన తర్వాత తలకి కొంచెం హెడ్ వెయిట్ వచ్చిన హీరోస్ కూడా ఉన్నారు. మీకు తెలుసు, మాకు తెలుసు, జనానికి తెలుసు. అది అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? ట్రీట్ చేసే విధానం కావచ్చు, మిమ్మల్ని చూసే విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు. వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు అలా బిహేవ్ చేయరు కదా. సో నేను అలాంటి వాళ్ళని చూస్తే జాలి పడతాను. ఇది మా అన్నయ్య పేరు నాకు నేర్పించిన పాఠం. అప్పుడు పీక్లో ఉన్నప్పుడు బస్సులు గిసులు వస్తుంటే మా అన్న వచ్చి, రే ఇవంతా శాశ్వతం అనుకోవద్దు, ఈ బస్సులన్నీ ఇక్కడ ఎలా ఉంటాయి, ఒక 10 ఏళ్ల తర్వాత ఇంకో ఫ్రెష్ హీరో వస్తాడు, బస్సులన్నీ అక్కడికి వెళ్తాయి, నీ ఇంటికి బస్సులు రావు, బస్సులు తగ్గిపోతాయి. సో ఇవన్నీ తాత్కాలం. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఆల్వేస్ ట్రీట్ ఇట్ ఈక్వల్లీ. ఎందుకంటే యు ఆర్ నాట్ గ్రేటర్ దెన్ బుద్ధ అది గ్రేట్. కొన్ని లక్షల కోట్లు ఉండే సామ్రాజ్యాన్ని ఆయన ఇచ్చేసి కొడుకుని, ఆ అందమైన కొడుకుని, ఆ అద్భుతమైన సుందరి భార్యను వదిలేసి భౌతిక భిక్ష దేహి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటింటికి అడుక్కుంటూ
ఆయన వాళ్ళు ఏదో అన్నం పెడితే అది తినేసి ఆ బోధి చెట్టు కింద కూర్చుని ఆయన ప్రపంచంలో ఉండే జనం కోసం తపస్సు చేశాడే ఆయన రా గొప్పవాడు. ఈజ్ గ్రేట్ మ్యాన్. ఆర్ గాంధీజీ శానిటేషన్తో మన దరిద్రాలన్నీ ఊడ్చి కాలువలన్నీ కడిగి స్వతంత్రాన్ని తీసుకొచ్చి వీళ్ళు అసలు గ్రేట్ పీపుల్. సో వాళ్ళకంటే గొప్పే కాదు. సో డోంట్ థింక్ జస్ట్ బికాస్ యూఆర్ డూయింగ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫైటింగ్ ఆన్ స్క్రీన్ అండ్ సింగింగ్ సాంగ్స్ విత్ హీరోయిన్, డోంట్ థింక్ యూఆర్ హీరో. యూఆర్ నో వే, యూఆర్ నథింగ్. హౌ కెన్ యూ బికమ్ హీరో? వాట్ డి యూ డూ ఫర్? ఇప్పుడు హీరోగా నువ్వు జనానికి ఏం చేసావు? నిన్ను నువ్వు బాగుపరుచుకున్నావు, నువ్వు డబ్బు సంపాదించుకున్నావు, నువ్వు పేరు సంపాదించుకున్నావు, జనానికి నీ మీద క్రేజ్ తెప్పించి ఇది ఫాల్స్ సాంగ్స్ పడి ఫాల్స్ ఫైటింగ్స్, ఫాల్స్ డాన్సింగ్స్, ఇవన్నీ గొప్ప కాదు. ఎనీబడి కెన్ డూ దట్. ఎనీ జోకర్ కెన్ డూ దట్. యు ఆర్ వన్ ఆఫ్ ద జోకర్స్. సో డోంట్ లెట్ దిస్ గెట్ యువర్ హెడ్. ఓకే. Always be simple, always be normal. This is just a profession. You're working in front of a camera. That fellow is working in a bank. He's working in a software company. That's it. Only thing is you enter into every house. You have the luck and fortune to enter into every house. Today because of TVs. And the modern days is because of even cell phones. So that's where you have the advantage. Don't let this advantage go to your head. Okay. So from that time onwards, I don't can say this is also another profession. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇంతే ఉంటారా భాను గారు మీరు? రాకముందు అంతే, వచ్చాక కూడా అంతే. రాకముందు వెరీ గుడ్ గిటారిస్ట్ కదా. అప్పుడు కూడా ముంబైలో. ఎందుకంటే నా ఇండస్ట్రీలో నిజాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ కాలమే ఉంటారు, అబద్ధాలకి ఎక్కువ ప్లేస్ ఉంటుంది అంటుంటారు కదా. ఈజ్ ఇట్ రియల్? No, I don't think so. Any person who speaks the truth needn't be afraid of anybody, because only person he have to be afraid of, or only power he have to be afraid of is God. God is యూనివర్స్, మదర్ నేచర్. ఆ ఒక్క దీనికి తప్పితే ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మా పోతే ఏమైపోతుంది? మన ప్రాణాలు పోతాయి, అంతేగా. దట్స్ ఓకే. పీపుల్ హ్యావ్ సాక్రిఫైస్ దర్ ఫెంటాస్టిక్ లైఫ్స్ టు సేవ్ హ్యూమానిటీ. సో మనమంతా వీఆర్ నథింగ్. సో డోంట్ లెట్ దిస్ నేమ్ ఫేమ్ గెట్ యువర్ హెడ్, బికాస్ ఇట్స్ వెరీ టెంపరరీ. ఓకే. ఇప్పుడు చిత్తూరు నాగ గారిని ఎవరైనా గుర్తుంచుకున్నారు? అప్పుడు ఎవరైనా అనుకుంటాం మనం? మరి ఒకనప్పుడు చిత్తూరు నాగ గారు ఆయన ఫిల్మ్స్ అయితే అసలు ఎంత గ్రేట్ హీరో ఆయన. అలాగే ఇంకో 200-300 years పోతే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు అందరూ కూడా స్లోగా ప్రజెంట్ జనరేషన్ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే హీరోలే గుర్తుంటారు. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఇంకొక 1000 ఏళ్ళ తర్వాత రామారావు గారు, నాగేశ్వరరావు గారు, భానుచంద్ర వీళ్ళందరూ గుర్తుంటారా? ఐ డౌట్ ఇట్. అప్పుడు ఇంకా మోడర్న్స్, అప్పుడు ఈ టెక్నాలజీ రాకపోతే అప్పుడు సినిమా యాక్టర్స్ని మర్చిపోతారేమో పూర్తిగా. వాట్ దిస్ స్టూపిడ్ సినిమా, అప్పుడు ఇంకే ఎంటర్టైన్మెంట్స్ వస్తాయో తెలీదు. సో సినిమా ప్రపంచం పెద్ద గొప్ప ప్రపంచం అనుకోవాలి. సినిమా ఆర్టిస్టులకి ఒక 25 ఏళ్ళ ముందు ఉండే రెస్పెక్ట్ ఇప్పుడు రావడం తగ్గిపోయింది. ఐ నాట్ కరెక్ట్? ఐ నాట్ రైట్? రియల్. వాళ్ళకు ఉండే క్రేజ్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఇదివరకు షూటింగ్ అంటే ఇలా ఉంటుందో, అబ్బా అంటే అంత పైన దూకా. తర్వాత రాను ఇప్పుడు ఇలా ఉండే సినిమా ఇలా అయిపోయింది. కానీ ఒక టైంలో ప్లాప్లో ఉన్న భానుచంద్రకి, సుమన్కి నేను లైఫ్ ఇచ్చాను, అలాంటిది నా గురించి చెప్పలేదు. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారంటే ఏదో 4 రూపాయలు సంపాదించుకోవడానికి తప్పితే సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో రాలేదన్న భానుచంద్ర గారి స్టేట్మెంట్ కోసం పెద్ద యాక్టర్ మీ మీద కామెంట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకే అనిపించలేదు. ఎందుకంటే తెలుసా ఎవరు చేశారు? తెలుసా? గిరిబాబు గారు. అంటే నా మెరుపు దాడి గురించి చెప్పలేదని, అది నా హృదయపూర్వకంగా దైవ సాక్షిగా నాకు ఆ థాటే మైండ్లో రాలేదు. నేను అప్పుడు ఏవో వచ్చినట్టు అక్కడ నేను చెప్పాను కదా, స్పాంటేనియస్ అని. ఆ తర్వాత అది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను మెరుపు దాడి గురించి. ఐ లవ్ దట్ ఫిలిం. ఇట్స్ అడ్వెంచరస్ ఫిలిం. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ అడ్వెంచరస్ ఫిలిం విచ్ ఇస్ కంపేర్డ్ టు ఎనీ అదర్ అడ్వెంచరస్ ఫిలిం ఇన్ తెలుగు ఆర్ ఆల్ ఇండియా వైజ్. మీరు అడ్వెంచర్ ఫిల్మ్ ఏది తీసుకున్నా కూడా ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ అడ్వెంచర్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా. కౌబాయ్ సినిమా మీరు ఇండియాలో మొత్తం ఆల్ ఇంక్లూడింగ్ హిందీ మీరు తీసుకోండి, మెరుపుదాడి ఒకటి, మిగతా సినిమాలు అన్నీ వేయండి. మెరుపుదాడి ముందు ఏది పనికిరాదు. ఓకే. టక్కన ఆ రోజున అది ఎందుకు రాలేదు. ఎందుకంటే దే వర్ టాకింగ్ అబౌట్ గుడ్ సినిమా అండ్ గుడ్ యాక్టింగ్. మెరుపుదాడి ఈజ్ నాట్ యాక్టర్స్ ఫిల్మ్, ఇట్స్ అన్ అడ్వెంచరస్ ఫిల్మ్. అడ్వెంచరస్ స్పిరిట్, ఒక గ్యాంగ్ ఒక నిధి కోసం వస్తుందని అడ్వెంచర్. చిన్నప్పుడు అడ్వెంచరస్ నావల్స్ అదే అనమాట. సో ఐ డోంట్ కంపేర్ దట్ విత్ గుడ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నిరీక్షణ,
లేకపోతే తలంగిణి, ముక్కు పుడక, ఇవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. దిస్ ఈజ్ అడ్వెంచరస్ రోల్స్. సో రెండు కంపారిజన్. సో ఆ ట్రాక్లో పడిపోయి ఇది మర్చిపోయాను. ఓకే. కానీ ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుని అలా అనుకున్నారు. పెద్ద ఆయన చేసుకున్నా కూడా ఆయనకి నిజం తెలుసు అని అనుకున్నాను. సీరియస్గా తీసుకోవాలి. తర్వాత ఆయనే ఫోన్ చేసి, బాను ఇలా నీకు కోపం వచ్చినారు. నాకు రావడం అంటే నేను అన్నయ్యని పిలుస్తాను. ఒకసారి ఒక గుర్తొస్తుండదు, మాది ఓవర్లుక్ చేశాను. బట్ ఇట్స్ ఇప్పుడు ఇవాళ కూడా చెప్తున్నా, అడ్వెంచరస్ ఫిల్మ్స్లో మెరుపుతల్లి ఇస్ #1 ఇన్ ఇండియా. ఇప్పుడు దాకా ఎవరు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అడ్వెంచర్ కానీ ఆయన తీసినట్టు గిరిబాబు పిఎల్ రామచంద్రరావు డైరెక్టర్ దానికి. గిరిబాబు గారు స్టోరీ అండ్ ఇమాజినేషన్ ఎక్సలెంట్ అది. సో అటువంటి అది నెక్స్ట్ ఫిల్మ్ గిరిబాబు గారే డైరెక్ట్ చేశారు. దాంట్లో నేనే హీరోగా చేశాను. బట్ ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, ఇంత ఒక్కోసారి బోల్డ్గా కూడా మాట్లాడతారు. అమ్మాయిలకు కొంతమందికి బాగా నచ్చుతుంది ఓపెన్గా మాట్లాడే అబ్బాయిలంటే కూడా. 1980s బ్యాచ్ కానీ లేకపోతే తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన బ్యాచ్ కానీ మీకు బాగా క్రష్ అయిన హీరోయిన్ ఎవరు? నాకు క్రష్ అయిన హీరోయిన్స్ మీద ఎప్పుడు నాకు ఆ విధమైన క్రష్ ఉండేది కాదు. నాకు క్రష్ ఉండే హీరోయిన్స్ అందరూ నాకు సీనియర్స్. సావిత్రి గారి మీద విపరీతమైన క్రష్ ఉండేది. ఆవిడ మా ఇంటికి వచ్చేవాళ్ళతో ఎస్సీ రంగారావు గారి ఇంటికి, మా ఎస్సీ రంగారావు గారు అబ్బాయి మా మంచి ఫ్రెండ్, మా క్లాస్మేట్. మీరు క్రష్ ఉన్నారని నేను చెప్పట్లేదు, మీకు క్రష్ అయిన హీరోయిన్స్ చెప్తారు కదా మీకు. అది బికాస్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి, మేల్స్ అండ్ ఫీమేల్స్. అంతకు భలే సరదాగా, సుహాసిని అయినా సరే, రాధిక అయినా సరే, బాగా జోక్స్ చేసి బాగా సరదాగా మాట్లాడుకున్నాను. సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రష్ ఆన్ మీ. మేబీ దే మైట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రష్ వేర్ బాలచంద్ర ఇస్ గుడ్ ఫ్రెండ్. ఓకే. అలాంటి క్రష్ ఉండొచ్చు కానీ నాట్ ఇన్ ద అదర్ వే. బికాస్ మేము ఎప్పుడు అసలు ఐఎమ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ, ఐ లవ్ యూ అనే పదం అసలు మా మైండ్లో ఎంటర్ అయ్యేది కాదు. మేము షూటింగ్స్లో ఉంటే రాధికమ్మ ఇలా కాళ్ళని ఎన్నడా అగ్గే పాత్రకి అంతకుండా ఆవిడికిరా అనేది పొడి అని. ఓకే. అది బ్లూదు నల్లా இருக்குదా అని అనేది. ఇదే తెలుగులో చెప్పండి. అదే ఏంటి అలా చూస్తున్నావు అంటే, ఆ బ్లూ సారీ బాగుంది కదా, బాగుంది, మనకి అక్కడ చూసి ఆనందించడం అంత, నువ్వు కేడీరా నువ్వు అనేది. జోగులుగా ఉంటారు రాధిక గారు. భలే ఏడిపించాలంటే ఎవరైనా ఆర్టిస్ట్ని రాధికవే. బట్ షీఈస్ వండర్ఫుల్ పర్సన్. అలాగే సుహాసిని కానీ, సుమలత కానీ. సుమలత ఎక్కువ మాట్లాడదు, మనం 10 మాటలంటే తను ఒక మాట ఉంటుంది. సో షీఈస్ ఆల్సో వండర్ఫుల్ పర్సన్. శోభన, అలాగే నా కో ఆర్టిస్టులు అందరూ ఐ యూస్ టు హ్యావ్ వేల్ ఆఫ్ అ టైం, లవ్లీ టైం యూస్ టు హ్యావ్. అది షూటింగ్ అప్పుడు వెళ్ళిపోయి ఈ జోక్ ఉంది, ఈ జోక్ సుహాసిని రాధిక ఇద్దరికి చెప్పాలని జోక్ సేవ్ చేసుకుని బై హార్ట్ చేసుకుని నెక్స్ట్ వెళ్ళి జోక్ని ఒక సినిమా లాగా చెప్పేవాడిని. దే యూస్ టు ఎంజాయ్ ఇట్ వెరీ మచ్. ఓకే. అలాగా దట్ ఈస్ వై 80s గ్రూప్ ఒక్కటే. ఇప్పుడు మాలాగా 90s గ్రూప్ కూడా చేయాలని తర్వాత ఇంకో వాళ్ళు ముంబైలో కూడా ట్రై చేశారు, చేయలేదు. దే ఆర్ ఆల్ ఫెయిలియర్స్. ఓన్లీ 80s గ్రూప్ వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ దట్ టైమ్, దట్ వాజ్ ద పీరియడ్ వెన్ నన్ ఆఫ్ అస్ హ్యాడ్ ఇస్ ఈగోస్ ఆర్ ఎన్వియస్నెస్. ఆడికి సినిమాలు వస్తున్నాయి, వీటికి సినిమాలు, ఎవరు సినిమా ఆడదే. కామెడీ రాజేంద్ర ప్రసాద్ కామెడీ అంటే కామెడీ, యాక్షన్ అంటే నేను సుమను, అలాగే ఫ్యామిలీ యాక్షన్ అంటే లేకపోతే డ్యాన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చిరంజీవి. అలాగా ఒక్కొక్కరు ఎవరు రోడ్డు వాళ్ళు వేసుకున్నారు. ఒకటి మౌంట్ రోడ్డు, ఒకటి ఇంకో రోడ్డు, ఇంకోటి రామన్ స్ట్రీట్, ఇంకోటి భోగ్ రోడ్డు. అలాగా డిఫరెంట్ రోడ్స్. ఏ రోడ్డు కాకపోతే అన్ని రోడ్లు కావాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి స్పెన్సర్స్ వెళ్ళాలంటే మౌంట్ రోడ్లోంచి వెళ్ళాలి, మౌంట్ రోడ్ నుంచి పాండి బజార్ వెళ్ళాలంటే భోగ్ రోడ్లోంచి వెళ్ళాలి. సో అన్ని రోడ్లు అవసరం. సో ఎవ్రీ హీరో ఇస్ ఇంపార్టెంట్ ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ మీ 1980sలోనే కొంతమంది ఆర్టిస్టులు కొంత చితికిపోయిన వాళ్ళని కూడా చూసాం ఫైనాన్షియల్గా. అలాంటి వాళ్ళని కూడా మనం చాలా వరకు బయటికి తీసాము మీడియా వైజ్ కానీ, తర్వాత ఎవరి ద్వారా తెలిసినప్పుడు కూడా. అలాంటి వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ హెల్ప్ వచ్చినప్పుడు మీ 1980s రీయూనియన్లో చర్చించడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం, మన ట్రూప్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పడుతుంది, ఇలాంటివి ఏమన్నా వస్తాయా మీకు? అంటే ఇప్పటివరకు రాలేదు. వస్తే సుహాసిని డెఫినెట్లీ హ్యావ్ అ స్మాల్ కాన్ఫరెన్స్ అండ్ షీ విల్ నోటిఫై ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ విల్ ఆల్ డూ వాట్ ఎవర్ వీ కెన్. ఈ కాంట్రిబ్యూషన్ వెళ్ళదు, మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది, విల్ డూ ఇట్. ఏం చేయాలి ఇది చేయాలి, పలా మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయండి, మీరు లేకపోతే ఇలా ఆయనకి మనకు ఈ మార్గం చూపిద్దాం, లేకపోతే ఆయనకి లేకపోతే ఒక క్యారెక్టర్ పిలిచి క్యారెక్టర్ రికమెండ్ చేద్దాం. అలాంటిది ఇట్స్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం, ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సూపర్. అది ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ 80s గ్రూప్కే మాకు లీడర్, మా 80s గ్రూప్ లీడర్ వచ్చి మాకు సుహాసిని. బికాస్ షీఈస్ ఉమెన్, షీ ఆర్గనైజెస్ బెటర్ దెన్ మ్యాన్. వండర్ఫుల్. ఆ కాంటాక్ట్స్ కానీ ఇది కానీ తను ఏదైనా చేయాలంటే ఏకాగ్రతగా పక్కగా 200% చేసి చూపిస్తుంది.
ఓకే. వెరీ హెల్ప్ఫుల్ నేచర్, వండర్ఫుల్ పర్సన్. నేను మణిరత్నం భార్య అని అనే ఉండదు. ఇంక్లూడింగ్ ఇప్పుడు మనీ ఒక హెల్ప్ కావాలంటే మనీ ఐ వాంట్ యూ టు డూ దిస్ థింగ్ ఫర్ దిస్ పర్పస్, యూ మస్ట్ డూ ఇట్ అంటుంది. ఓకే, సూపర్. అలాగే భాను చెల్లెలైతే రజనీ నీకు ఇందువల్ల పని ఓకే ఏ పని కావాలన్నా మాకు ఓన్లీ థింగ్ ఇస్ హాసిని ఇస్ ద లీడర్ ఫర్ 80s గ్యాంగ్. సూపర్. సో మీరు ఫన్నీ క్వశ్చన్ అనుకోదంటే నేను ఒకటి అడుగుతాను ఇక్కడ. అది ఇంక్లూడింగ్ రజనీతో కూడా ఈ డ్రెస్ కోడ్ చెప్పేసి రజనీకాంత్ ఫోన్ చేసి రజనీ సార్ నీకు ఉంది డ్రెస్ కోడ్ వచ్చిருக்கு அந்த డ్రెస్ కోడ్ல தான் வரணும். அது ப்ரீவியஸ் டே ரஜினி ஃபோன் చేసి సుహాసిని డ్రెస్ కోడ్ పరందంటే என்ன హాసిని ఓకే ఓకే నా అందులో అది డ్రెస్ కోడ్లో వచ్చాడు. ఓకే, ఎవ్రీ ఇయర్ మాకు డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్లోనే వెళ్ళాలి. ఓకే, మీరు ఫన్నీ అనుకోదంటే ఇప్పుడు మీరు డ్రెస్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా కానీ మనకంటూ కొన్ని ఉంటాయి, ఎథిక్స్ ఫాలో అవుతుంటాం మనం. ఒకళ్ళది ఒక రూపాయి మనకు అనవసరం, మంది మనం ఇచ్చుకుందాం అనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము కూడా ఏదన్నా పార్టీ అనుకుంటే వి ఆల్ టుగెదర్ అండ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను, ఇంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 20,000. సో నేను ఆర్గనైజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఫోన్పే చేయండి, లేకపోతే గూగుల్ పే చేయండి. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం మీరు ఎలా పార్టీ అరేంజ్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ హాసిని గారు చేస్తున్నారు, ఇంత అవుతుంది పార్టీకి, 10 లక్షలు అవుతుంది. చెప్తారా భాను గారు మీకు 1 లక్ష, సుమన్ గారు 1 లక్ష, చిరంజీవి 1 లక్ష ఇట్లా అవుతుందని చెప్తారా? లేకపోతే ఒకళ్ళే హోస్ట్ చేస్తారా? అందరూ ఈక్వల్గా హోస్ట్ చేసుకుంటాం. ఒకవేళ టైంలో సపోజ్ ఇంత అమౌంట్ అయింది, ఇంత అమౌంట్ అయింది, ఆ హీరో అంత బిజీ లేదు, ఓకే వాట్ ఈ కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది, మీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఈయన ఎంత ఇస్తున్నాడు, యూ సిన్స్ యూఆర్ నాట్ బిజీ దిస్ ఇయర్ యూ పే సో మచ్ అని హాసిని చెప్తుంది. మీరు కూడా ఫోన్పేనే? మీరు కూడా ఫోన్పే కాదు, ఫోన్పే, క్యాష్, చెక్, ఎనీథింగ్, దట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ ఆర్గనైజ్డ్ బై హాసిని అండ్ వి ఆల్ ఫాలో హాసిని వాట్ ఎవర్ షీ సేస్. డ్రెస్ కోడ్ ఎట్లా? ఇది ఎప్పుడు చూసినా అందరూ ఒకే డ్రెస్ లో కనపడతారు. అదే ఏ ఇయర్ చూసినా కూడా అందరూ ఒకే డ్రెస్ లో కనపడతారు. ఎందుకంటే మళ్ళీ డిఫరెంట్ డ్రెస్లు వేసేస్తే 80s టుగెదర్నెస్ పోతుందని 80s లో లేడీస్ అందరూ ఒక స్టైల్, జెంట్స్ అందరూ ఒక స్టైల్. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసుకుంటారు. ఎవరిది మొత్తం ఈ థాట్? ఎవరిది ఈ థాట్? హాసిని అండ్ దిల్సీ. ఎవరి డ్రెస్ వాళ్ళు తెచ్చుకోవటమే, ఎవరు డ్రెస్ వాళ్ళు తెచ్చుకోవడం. ఇంకా ఆ డ్రెస్ లేకపోతే కుట్టించుకుంటాము, కుట్టించుకుని అది ఆర్గనైజ్ చేసేది. అసలు ఎంత ఫన్నీ అది. అసలు రజనీ గారు ఫోన్ చేసి ఏం డ్రెస్ కోడ్ మర్చిపోయారంటే ఈ పలానా ఓకే ఇది అంటారు. సో అలాగా భలే సరదాగా ఉంటుంది. ఆ రోజున అసలు మేమంతా ఉన్నాం స్టిల్స్. రజనీ అక్కడ పోతే రజనీ 1 minute ఇప్పుడు అన్నా అయినా బాను అని వచ్చారు. రజనీ సెంట్రల్ రజనీ అన్న బల్ల స్టిల్ ఓకే బాను ఓకే. అలాగా వెళ్ళేటప్పుడు కూడా రజనీ అందరితోటి గుడ్ బై అందరితోటి చెప్పేసి వట్ట అని చెప్పి అందరితో చెప్పేసి వెళ్తాడు. సో ఆ ఈగో రజనీకాంత్ గురించి వ్యక్తిగతంగా చాలా నేర్చుకోవచ్చు. హౌ టు క్యారీ యువర్ సెల్ఫ్, హౌ టు బిహేవ్ అనేది రజనీకాంత్. అట్ ది సేమ్ టైం ఎంత ఫిలాసఫికల్ టచ్ ఉందో, హీఈస్ దట్ స్మార్ట్. బట్ మీరు అక్కడ పార్టీ చేసిన ఈరంతా మోగిపోయింది వార్తల్లో. చిరంజీవి కొత్త ఇల్లు నడిచే ఇంద్రభవనం అని చెప్పి. అవును, it depends on the viewer, how you see. A small little house can also be beautiful. A big house also can be beautiful. But the maintenance of the house, adi. So it depends, you know. So Indrabhavan kante his way of treating people should be good. Okay. ఇప్పుడు Indrabhavan అంటే తాజ్ మహల్ కంటే గొప్ప ఇల్లు ఎవరైనా కట్టగలరా? ఢిల్లీలో తాజ్ మహల్ ఉంది, దానికంటే ఖరీదు అయిన బిల్డింగ్ అని, దానికంటే అద్భుతంగా ఉన్న స్ట్రక్చర్ కానీ మనం కట్టగలమా? లేదు. అక్కడే తాజ్మహల్ని చూసేసాం. ఇంక ఏ హౌస్ చూసినా కూడా ఇట్ విల్ బి నెక్స్ట్ తాజ్మహల్ ఓన్లీ. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ చిరంజీవి ఒక చిన్న హౌస్లో ఆ పార్టీ పెట్టినా కూడా ద టుగెదర్నెస్ ఇస్ గ్రేట్ దట్. ఇట్స్ నాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హౌస్ ఆర్ ద థింగ్. ఒక పెద్ద లాబీ ఉండి ఒక 5-star హోటల్ ఒకటి, దట్ వోంట్ ఇంప్రెస్ us బికాస్ వీ సీన్ ఎవ్రీథింగ్. యాజ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ మన టీవీలో చూస్తే ద టాప్ 25 రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని, వాళ్ళ భవనాలు చూసారంటే అసలు కళ్ళు చెదిరిపోతాయి. ఏంటి? కళ్ళు చెదిరిపోతాయి. రిచెస్ట్ మెన్ ఇన్ ద పీపుల్స్ వరల్డ్. సో అవన్నీ చూసేసాక ఇట్ డజంట్ మ్యాటర్ వల్ల చిరంజీవి భవనంలో ఉన్నాడా లేకపోతే మామూలు మీడియా హౌస్లో ఉన్నాడా, ఏ హౌస్లో ఉన్నాడా, అతని టేస్ట్ బట్టి అతను ఇల్లు కట్టించుకున్నాడు. ఓకే. సో దట్ వాంట్ ఇంప్రెసెస్. వీ డోంట్ కేర్ హౌ చిరంజీవి గోల్డెన్ స్పూన్తో తింటున్నాడా, సిల్వర్ స్పూన్తో తింటున్నాడా, స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్తో తింటున్నాడా, అది అనవసరం మాకు. చిరంజీవిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ us, that is important. Okay. How he treats everybody, how he receives everybody, whether you're a star or whether you're an ordinary actor or you're a great actor or you're something.
we were all heroes and heroines in 80s. ఆ టీం నా ఫ్రెండ్స్ మీరు అన్నారు కాబట్టి ఇన్స్టిట్యూట్ లో ఉన్న చిరంజీవి గారు, మీకు బుల్లెట్ నేర్పించిన చిరంజీవి గారు, మొన్న 1980s లో వాళ్ళ ఇంట్లో పెట్టిన చిరంజీవి గారు ట్రీట్ అంతే ఉందా? నాకు చిరంజీవి నాతో ఎప్పుడు ఆ రిలేషన్షిప్లో నేను పెద్ద, నువ్వు చిన్న, లేకపోతే నువ్వు పెద్ద నేను చిన్న, ఆ థాట్ మా ఇద్దరు రానే రాదు. ఎరా 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 అనుకుంటే అసలు ఈ సినిమాలో యాక్టర్స్ అనే ఫీల్ అవ్వం మేము. వి డోంట్ హ్యావ్ దట్ థాట్ ఆఫ్ దిస్ థింగ్, దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్. ఓకే. So that thought never entered my mind so far, and I'm sure it will not enter in Chiranjeevi's mind also. That's great. Yeah. So we have that feeling. Not only me, I think all of the rest of the heroes also will have the same feeling. That's it. భాను గారు ఇక్కడ ఒకటి చెప్పాలి, ప్రామిస్గా చెప్పండి, ఫ్రాంక్గా చెప్తానని. రియల్ లైఫ్లో మీరు ఇంతవరకు ఎవరితో చెప్పిన ఒక సీక్రెట్ నాతో షేర్ చేసుకోండి. ఇంతవరకు మేడంకి కూడా షేర్ చేసుకోలేదు అలాంటి సీక్రెట్. మేడం తోడు కూడా షేర్ చేయకుండా ఆ సీక్రెట్ నీతో ఎలా షేర్ చేస్తాను? ఏదో ఉంటాయి కదా. దట్స్ అన్ఫేర్. ఎందుకంటే సీక్రెట్కి మర్యాద ఎప్పుడు ఉంటుంది? అది సీక్రెట్గా ఉన్నప్పుడే దానికి మర్యాద ఉంటుంది. అది చెప్పేస్తే ద రెస్పెక్ట్ ఆఫ్ ద సీక్రెట్ ఇస్ గాన్. ఓకే. సో లెట్స్ కీప్ సీక్రెట్ యాజ్ సీక్రెట్. ఇంకా 68 years తర్వాత కూడా సీక్రెట్ ఉంచకూడదు. ఈవెన్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఏ సీక్రెట్ షుడ్ బి ఏ సీక్రెట్. పోనీ మేడం చెప్పిన సీక్రెట్ ఒకటి చెప్పండి నాకు. ఎంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. బట్ మీకు చెప్పేస్తే అది ఇది మళ్ళీ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టెలికాస్ట్. ఇప్పుడు నీకు సీక్రెట్ కెమెరాస్ లేకుండా సీక్రెట్ చెప్తే చెప్పండి, ఇది టెలికాస్ట్ చేయలేదు చెప్పండి. నా భార్యకి ఎంగేజ్మెంట్ మా ఇద్దరికి జరిగాక మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే మరి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, వై డోంట్ యు కాల్ హర్ అవుట్ అండ్ టేక్ హర్ ఫర్ సమ్ మూవీ అన్నారు. ఎందుకంటే పెళ్ళి అయిపోయాక నువ్వు తీసుకెళ్ళి నీ భార్యని అక్కడికైనా తీసుకెళ్ళచ్చు, పెళ్ళి అవ్వకముందు తీసుకెళ్ళడం గ్రేట్ అన్నారు. ఓకే. సరే ఫోన్ చేశాను. ఫోన్ చేసి హలో అనగానే హలో అంది. అంటే ఐఎమ్ సో అండ్ సో స్పీకింగ్ అంటే వాట్ అని అంది. అంటే ఐ లైక్ టు మీట్ యూ అన్నాను. అలాంటి ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు వెదర్ కూడా మారిపోవాలని చెప్పేసి ఒకసారి మనం టెర్రస్ మీదకి వచ్చాం కాబట్టి కొంచెం మీకు కూడా మంచి ఫీలింగ్ వస్తుంది చెప్పాలని ఇలాంటి సీక్రెట్స్ కూడా. సో నేను తన్ని వాట్ అడగగానే పెళ్ళాక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు అడగరు, ఎందుకంటే నాకు ఐ హ్యావ్ ద రైట్స్ దట్ యు ఆర్ మై వైఫ్ అని. కానీ ఇప్పుడు పెళ్ళికి ముందు మనం ఏదైనా డేటింగ్ సరదాగా వెళ్తే ఒక లవర్స్ లాగా బాగుంటుంది కదా, అయ్యో మా ఇంట్లో మా అమ్మ నాన్నది ఏమో నేను అడగాలనిపించింది అడిగాను, నువ్వు ఆలోచించుకుని రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పండి. సో తన ఫ్రెండ్స్ తోటి ఇదైతే ఫ్రెండ్స్ అందరూ చెప్పుంటారు తనకి పెళ్ళికి ముందు వెళ్తానే సరదా పెళ్ళి అక్కడ వెళ్ళడం. సో నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడు అలాగే వేర్ డూ వాంట్గా ఉంది, సరదాగా బీచ్కి వెళ్ళి సినిమాకి వెళ్దాం అన్నాను. ఓకే మరి ఎలా అంటే 5:30కి నేను ఇక్కడ నుంచుంటాను, ఈ బస్ స్టాప్లో ఉంటాను, యూ కమ్ అండ్ పిక్ మీ అప్ దేర్. ఓకే. సో ఆ రోజున నాకు షూటింగ్ 6 దాకా ఉంది. డైరెక్ట్ నెల కాళాలో పడి బ్రతిమాలి నాకు 4 o'clock వదిలేసి నాకు అర్జెంట్ వర్క్ ఉంది అది అని చెప్పి 4 o'clock నేను తప్పించుకుని ఆ షూటింగ్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి ఆ మేకప్ తీసి ఇక్కడ కరెక్ట్గా 5:30కి పికప్ చేసుకున్నాను. పికప్ చేసుకుని బీచ్కి వెళ్ళిపోయి 6:30 సినిమాకి వెళ్ళాల్సింది అక్కడే 9 అయిపోయింది బీచ్ దగ్గర. ఓకే. అలాగే నా పాస్ట్ చెప్పుకుంటూ తన పాస్ట్ అని వింటూ అలాగా రొమాంటిక్గా మాట్లాడుకుంటూ అలాగే 9 అయిపోయింది. 9:30 అయిపోయింది. అయ్యో టైం అయిపోయింది, మా ఇంట్లో కంగారు పడతారు అది ఇది అంది. ఏంటి ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్ళాలంటే అబ్బా సినిమాకి వెళ్ళి ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా మా అన్నయ్య వాళ్ళందరూ కంగారు పడతారు, మీరు ఇమీడియట్గా రావాలి, మీరు ఇమీడియట్గా నేను ఇంట్లో డ్రాప్ చేయాలండి. సరే అనుకున్నాను. సరే ఉండు నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళాక అప్పుడు చూస్తాను, మీ అమ్మను మీ అన్నయ్య ఏం చేస్తారు చెప్పిదా అని తీసుకుని చేయి పట్టుకుని బండిలో కూర్చున్నాం. అప్పుడు నాకు ఫేట్ కార్ ఉండేది. నేరుగా వెళ్తుంటే మా అన్నానగర్ ఉంటుంది కదా, నెల్సన్ మాణిక్యం రోడ్ దాటాక అన్నానగర్, అక్కడ కార్ ఆగిపోయింది సిగ్నల్ దగ్గర. ఆ అమ్మ ఇల్లు ఇంకో 2 kilometers ఉంది అనమాట. అప్పటికే 10 అయిపోయింది. అయ్యో మా కంగారు పడదు అది అంటే ఏంటి ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా అంటే అలా కాదు, నేను వెళ్ళకపోతే ఇంట్లో ఏమన్నా అనుకుంటుంది. అనుకునేది ఏంటి, నేను ఉన్నాను కదా సాక్షి, అలా కాదు మా ఇంట్లో కొంచెం ఏడుపు మొహం పెట్టింది. సరే పో ఇప్పుడు వెళ్తే వెళ్ళావు, ఇప్పుడు వదిలేసినా పర్వాలేదు, జీవితంలో పెళ్ళాక కూడా నన్ను ఇలాగ వదిలేస్తా అదని కష్టం వస్తున్నారు. ఊరే జోక్ చేసి ఏడవద్దు క్యారీ ఆన్ క్యారీ అని చెప్పి వెళ్ళిపోక అడిగి చూసాను. ఇంట్లో ఒకటి సార్ బాగా వచ్చింది సార్, నేనా సార్ కార్ ఎన్నమో ఇది వచ్చినా బాగా చూసి సార్ చిన్న ప్రాబ్లం సార్ అదేదో కనెక్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ పడింది సార్, స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు ఇంటికి వచ్చాను. రియల్ లైఫ్ హీరోయిన్తో ఒక ఇన్సిడెంట్ సూపర్గా చెప్పారు సీక్రెట్. బట్ రియల్ లైఫ్లో ఒక హీరోయిన్తో అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ నాకు తెలిసి. రియల్ లైఫ్లో నాకు ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏం జరగల. ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఒక జెలసీ ఇన్సిడెంట్ జరిగింది. చెప్పండి.
ఒక ఫిల్మ్లో వాణి విశ్వనాథ్ తోటి రెయిన్ సాంగ్, ఆ ఫిల్మ్కి ఆ సాంగ్ షూటింగ్కి నా వైఫ్ను తను కొంతమంది ఫ్రెండ్స్ షూటింగ్ చూస్తున్నట్టు వాళ్ళు తీసుకొచ్చింది. తీసుకొస్తే నేను వాణి విశ్వనాథ్ తోటి వర్షం వస్తుంది కదా, హెవీ రెయిన్స్, మంచి సెక్సీగా క్లోజ్గా యాక్ట్ చేయాలి. సో వాటర్ వేసుకోవడం అంతా ఎక్స్ప్రెషన్గా యాక్ట్ చేస్తుంటే వైఫ్ స్టార్ట్ క్రైయింగ్ దేర్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కంగారు పడిపోయారు. కంగారు పోయి షార్ట్ అయిపోగానే నెక్స్ట్ షార్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు మా వైఫ్ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి, ఏంటంటే మీ భార్య చాలా ఫీల్ అవుతున్నారంటే, వెళ్ళండి ఏంటి ఏమైందంటే, ఏంటి మీరు అంత అది గట్టిగా కాల్ ఇచ్చేస్తున్నారు, అంత క్లోజ్గా యాక్ట్ చేయాలా, అంత ఇదిగా ఉండాలా, మేమంతా ఇక్కడ ఉంటే ఎవరు పిచ్చిదాన్ని, ఇది షూటింగ్ ఏది, సినిమాలో నాకు భార్య ఉందని ఇప్పుడు మామూలుగా మనందరూ చూస్తే ఇప్పుడు ఆడియన్స్ చూసేవాళ్ళకి బాగుంటుందా నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నారు లవర్స్ అనుకుంటారు, మరి ఆ ఫీలింగ్ తీసుకురాకపోతే ఎలా. నేను ఆ రోజునే చెప్పాను, దిస్ ఇస్ జస్ట్ షూటింగ్, దిస్ నాట్ రియల్ అని. అంత అయినా 100 మంది షూటింగ్ చూస్తుంటే మాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది 100 మంది చూసేటప్పుడు, నాకు అంత క్లోజ్గా యాక్ట్ చేయదు మీరు అని చెప్పేసి మేము వెళ్ళొస్తాను వెళ్ళిపోయారు. అదే బిగ్గెస్ట్ సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ కాదు, అది ఇన్సిడెంట్ నాకు టక్కన గుర్తుకొచ్చింది ఇప్పుడు. ఎందుకంటే విమెన్ ఆర్ ఆల్వేస్ విమెన్. వాళ్ళు ఇంకో ఆడదాంతో నటిస్తున్నా ఉన్నా కూడా వాళ్ళు సహించలేరు. అటువంటిది రెయిన్ సాంగ్లో మరి క్లోజ్ అయినప్పటికీ కొంచెం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ ఎప్పుడైనా బాధపడే సందర్భాలు ఉన్నాయా? ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, నాన్నగారు పోయిన తర్వాత కూడా, నాన్నగారు లేని తర్వాత మీరు ఇండస్ట్రీలో రావటం అంటే మళ్ళీ అదొక ఎత్తు, నాన్న ఉన్నప్పుడు ఒక ఎత్తు. బట్ ఎప్పుడన్నా బాధపడ్డే సందర్భాలు ఉన్నాయా? ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే వర్క్ పరంగా కావచ్చు. అవన్నీ నేను ఎప్పుడు బాధ అనుకోను రోషన్. ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీలింగ్. బై గాడ్స్ గ్రేస్ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నేను కోరుకున్నవన్నీ ఇచ్చాడు. అంటే నాకు అందులో నక్షత్రంగాలు, అది ఆకాశంలో నక్షత్రంగాలు అంటే అది దొరకకపోవచ్చు, కానీ నాకు జీవితంలో నా లిమిటేషన్స్కి వాట్ ఎవర్ ఐ వాంటెడ్ ఐ గాట్ ఇట్. సో ఐ మోర్ దెన్ హ్యాపీ విత్ మై లైఫ్. వర్క్ పరంగా అసలు నాకు జీవితం మొత్తం సాటిస్ఫాక్షన్ ఉండదు. క్యారెక్టర్స్ చేయాల్సినవి కొన్ని కోట్ల క్యారెక్టర్లు ఉన్నాయి. మనం ఆఫ్టర్ ఆల్ చేసింది నథింగ్. నేర్చుకోవాల్సింది ఇంకా ఈ నటన ఫీల్డ్లో చాలా 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 ఉంది. బట్ ఇండస్ట్రీకి రాకముందే నాన్నగారు సంపాదించింది చాలా ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భానుగారు చాలా లైట్ తీసుకున్నారు, ఏముందిలో రెమ్యునరేషన్స్ అని. కానీ భానుగారు సంపాదించింది కొన్ని వేల కోట్లు అనే మాట అయితే మీ మీద ఉంది. అది వాస్తవా? అది వాస్తవం కాదు, కానీ ఆ మాటలు ఉండడం వచ్చింది నాకు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఆ రోజుల్లో మాకు ఎంత ఇచ్చేవారు రెమ్యునరేషన్స్. ఈ రోజులు ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తే అది హిట్ అయిందంటే 2 కోట్లు 3 కోట్లు అంటున్నారు. ఆ రోజుల్లో మాకు థౌజండ్స్ ఉండేది, కానీ ఆ రోజుల్లో మంచి సినిమా చేసిన ఒక తృప్తి ఉండేది. ఈ రోజుల్లో ఆ తృప్తి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మంచి సినిమాలు మనకు వచ్చేవి చాలా అరుదు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో, ఏ థియేటర్లో రిలీజ్ అవుతుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. బికాస్ ఎంటర్టైన్మెంట్ హ్యాస్ బికమ్ టుడే ఇట్ ఈస్ టూ మెనీ ఎంటర్టైన్మెంట్స్. ఒక పక్కన మ్యాచ్, ఒక పక్కన ఐపీఎల్, ఒక పక్కన వన్ డే, ఒక పక్కన 2020, తర్వాత బార్స్, క్లబ్స్, ఇంటర్నెట్స్, మొబైల్స్ ఇవన్నీ ఎక్కువైపోయి టూ మచ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ దేర్. సో ఆ రోజు సినిమా ఒక్కటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి వి ఆల్ హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ అట్రాక్షన్. టుడే ఇట్స్ నాట్ దేర్. అండ్ అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో మీ మీద ఇంకొక మాట ఈ మధ్య నడిచింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక ఊపిన త్రిష ఇంటిని కూడా కొన్న భానుచంద్ర గారు అదొక మాట ఉంది, నిజమా? త్రిష ఇల్లు మీరు కొన్నారా? అవునవును. ఓకే, ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే ఆవిడ అప్పుడు ఇంకా ఎస్టాబ్లిష్ హీరోయిన్ అవ్వలేదు. అప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవి ఇవి చేసేది. కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళాక తను స్టార్డంలోకి వచ్చింది. ఓకే, ఒకసారి ఎక్కడో కలిసినప్పుడు త్రిష, సార్ నా ఇల్లు రాసిన బెడ్రూమ్ ఎలా ఉంది సార్ అని అడిగింది త్రిష. అంటే తల్లి నీ బెడ్రూమే నేను వాడుతున్నాను, ఇప్పుడు అది నా హోమ్ థియేటర్. కలిసి వచ్చిందా మరి త్రిష బెడ్రూమ్ మీకు? ఆ హౌస్ మంచి క్యూట్ లిటిల్ హౌస్. నీ బెడ్రూమ్ వాడుతున్నాను, నువ్వు పడుకునే చోట నా బెడ్ కూడా వేసుకున్నాను. అది తనకి రివాల్వింగ్, అది రౌండ్ బెడ్ ఉండేది, నాకు స్క్వేర్ బెడ్ అనమాట. అదే చోట నా బెడ్ వేసుకుని పడుకున్నాను. సో ఒకరోజు రావాలి సార్, తప్పకుండా చూసుకొని ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు మేము మెయింటైన్ చూడు. అంటే నీ ఎంత బాగా మెయింటైన్ చేయలేము అనుకో హౌస్ని, బట్ ఇట్ ఈస్ ఓకే అన్నాను. తప్పకుండా వస్తుంది సార్, ఐ వాంట్ టు కమ్ అండ్ సీ మై హౌస్ వన్ డే అండి. ఓకే, ఇప్పుడు కూడా ఐ వాంట్ టు కమ్ అండ్ సీ మై హౌస్ వన్ డే. ఇది కృష్ణ, అది సమ్ ఏదో మీరు మిరపకాయ మూవీ చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్? మిరపకాయ మూవీ కాదు, అదే మన సురేష్ బాబు కూతురు పెళ్ళికి అనుకుంటారు. ఇక్కడ నానకరామగూడలో వచ్చేసారు, అప్పుడు కలిసింది త్రిష. ఆ పెళ్ళికి తను కూడా వచ్చింది. ఓకే, వచ్చి బెడ్రూమ్ చూసుకున్నారా మరి? అడిగింది అంతే.
అలాగే అక్కడ టైం ఎక్కడ ఉంటుంది, సరదాగా అడిగి ఉంటుంది. సో త్రిష మీకు కలిసి వచ్చింది, త్రిష కలిసి రాలా? ఏమో త్రిష కూడా కలిసి వచ్చిండొచ్చు. వాళ్ళ డాడీకి అప్పుడు హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్స్, దానివల్ల అమ్మాల్సి వచ్చింది ఇల్లు. ఓకే. I don't know if she was happy in everything. Her dad had some commitments elsewhere. He wanted to invest some money in some big business. ఓకే. దానివల్ల she needed extra capital. దానివల్ల అమ్మాల్సి వచ్చింది. జగన్ పాదయాత్ర చేసేటప్పుడు జగన్ వెంటే ఉండి నడిపించారు. బట్ సినిమా వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చారు ఆ టైంలో, దాంట్లో మీరున్నారు, పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ఏంటి అసలు వైసీపీలోకి జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? నేను వైసీపీలో బీజేపీ ఉన్నప్పుడు వాజ్పేయి గారితో చేశాను. వాజ్పేయి గారికి చనిపోయాక నాకు వేరే లీడర్ ఎవరు కనపడలేదు. సో అదే టైంలో మన రాజశేఖర రెడ్డి గారు నంబర్ 1గా ఇక్కడ బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటే నాకు ఆయన బాగా ఇంప్రెస్ చేశారు నన్ను. సో వెంటనే జాయిన్ ఇన్ 2009. ఆయన క్యాంపెయిన్ చేశాను, ఆయన విక్టోరియస్గా గెలిచారు. ఆయన బ్రతుకుంటే మేబీ ఐ వుడ్ బికమ్ పొలిటీషియన్ బై నౌ. ఓకే, ఎమ్మెల్యేగా. ఐ డోంట్ నో యాజ్ వాట్. ఆయన బ్రతుకుంటేనే నాకు, ఎందుకంటే ప్రతిరోజు క్యాంపెయిన్కి వెళ్ళే ముందు ఆయన కనపడి వెరీ గుడ్ బాగా చేయి, వెరీ గుడ్ బాగా చేయి అని చెప్పేవాడు. ఆశీర్వదించి పంపించేవారు నన్ను. ఆయనతో బస్సులో గుంటూరులో కూడా ప్రయాణం చేయడం జరిగింది. ఓకే. అన్ఫార్చునేట్లీ ఆయన మనకి లేకుండా పోవడం, మళ్ళీ కేమ్ బ్యాక్ టు ఇంతలో మోడీ గారు బీజేపీకి రావడం. ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై మోడీ అండ్ జాయిన్డ్ దిస్. ఒక టీ అమ్ముకున్న ఆయన ప్రధానమంత్రి అనేది రియలీ గ్రేట్ మ్యాన్ అనుకున్నాను, జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయ్యి ఇది ఇలా చేస్తుండగా అప్పుడు జగన్ ఇది వైఎస్ఆర్సీపీలో రావడం. జగన్ ఇస్ యంగ్ డైనమిక్ మ్యాన్ హూ రియల్ ఇంప్రెస్డ్ మీ. అండ్ ఆంధ్రాలో బీజేపీ లేదు. సో ఐ థాట్ సెంట్రల్ మనం ఎలాగో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం, వై నాట్ ఐ డూ సంథింగ్ ఫర్ మై ఆంధ్ర పీపుల్. సో వైసీపీలో జాయిన్. వాట్ యు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? అంటే తండ్రిని కొడుకుని చూసిన తర్వాత ఆయనతో కలిసి మీరు అంతా పాల్గొన్నారు ఎలక్షన్స్ టైంలో, అట్ ద సేమ్ టైం జగన్ తో కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏం కదా మేడం? అంటే పొలిటీషియన్ గా ఎవరిలో ఎన్ని క్వాలిటీస్ బాగా నచ్చాయి మీకు? పొలిటీషియన్ గా మేబీ జగన్ might not be as experienced as his father, but as a leader I think Jagan has overtaken రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన జనం వచ్చిన పాదయాత్ర చేయడం, కౌగులించుకోవడం, వాళ్ళతో సెల్ఫీస్ తీసుకోవడం, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 9 నెలలు. ఇట్స్ హెర్క్యులియన్ టాస్క్. Fantastic. So amazed. Okay. Here is a man who's got so much patience and who is answering everybody, young people, old people, little children. He's carrying them. He's taking selfies with them. ఒక రోజు 2 రోజులు అనుకోవచ్చు. ప్రతి 500 మీటర్లకి వాకింగ్లో దిగుతూనే ఉన్నాడు, తీసుకున్నాడు, కౌలించుకుంటున్నాడు, కష్టకాలంటున్నాడు, వెనకాల స్టాఫ్ చెప్పి వీళ్ళు చూసుకుని అంటున్నాడు. ఇలా ఒక రోజు కాదు, 9 నెలలు. జగన్ మీతో షేర్ చేసుకున్న ఒక 3 పాయింట్స్ అంటే ఏం చెప్తారు? రాష్ట్రం గురించి కానీ, ప్రజల గురించి కానీ. అప్పుడు మాట్లాడడానికి అంత లేదు. ప్రజల గురించి నేను కళారు చూశాను. ఎందుకంటే అది మెడ్రాస్లో ఉన్నప్పుడు పేపర్స్ వస్తాయి, నేను నమ్మలా. ఇంత యంగ్ మ్యాన్ ఈ ఏజ్లో ఇంత చేస్తాడా? వీళ్ళు మామూలుగా పొలిటికల్ స్టార్ లేరు. ఒకసారి నేను ఫస్ట్ టైం అదే ఊరిది శ్రీకాకుళం పక్కన విలేజ్ తెక్కలి. తెక్కల్లో నేను పాదయాత్ర చేశాను. స్టండ్, కళ్ళారు చేశాను, కళ్ళారా. పోనీ ఆయన మొహంలో ఎక్కడైనా విసుగు ఏదైనా ఆశించుకుంటే ఇది ఉంటుందంటే అసలు నవ్వుతూనే ఉన్నాడు బిడ్డ త్రూఅవుట్. దెన్ ఐ వాస్ రియల్లీ ఇంప్రెస్డ్. ఐ సెడ్ గాట్ ఎ గ్రేట్ క్వాలిటీ యాజ్ లీడర్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఇచ్చాపురంలో ఎంత పీపుల్ జస్ట్ లవ్ హిమ్. ఓకే. సో ఆ యంగ్ ఎనర్జీ ఉంది. ఐఎమ్ ష్యూర్ హీస్ హియర్ టు స్టే ఫర్ లాంగ్ టైం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ చూస్తుంటే ఆంధ్రాలో పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈవెన్ టీడీపీ అండ్ వైసీపీ మధ్య కూడా పెద్దగా ఎక్కడ డెవలప్మెంట్ కనపడకుండా చేస్తున్నారు వైసీపీని. అది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ ఇంత కష్టపడి గవర్నమెంట్ తెచ్చిన తర్వాత కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చిందా అనిపించింది ఎప్పుడన్నా? అసలు నాకు ఇవన్నిటికంటే అసలు జగన్ ఎందుకు పాలిటిక్స్ రావాలని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకు ఉండే డబ్బు లేదా? ఆయన రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఆ రెప్యుటేషన్ లేదా? ఆయన ఎందుకు వచ్చి 9 నెలలు పాదయాత్ర చేయాలి? అందరూ స్టిల్స్ దిగి పిల్లల్ని ఎత్తుకుని ఎందుకు చేయాలి? హ్యాపీగా అంత డబ్బు, అంత 2 కూతురు, బ్రిలియంట్ డాటర్స్. అందులో పెద్ద కూతురు షీస్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ లండన్లో. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎందుకు అసలు చేయాలి జనం కోసం? ఇదేనికి చేయాలి చెప్పండి? ఇస్ ఎనీ రూల్? జనం అడిగారా? లేకపోతే ఇది ఎందుకు జనం కోసం చేయాలి? ఈ లగ్జరీస్ అంతా వచ్చుకుంది. యూఎస్ఏలో హ్యాపీగా ఒక
బ్యూటిఫుల్ యార్ట్ కొనుక్కుని యార్ట్లో రిలాక్స్ అవుతూ లైఫ్ లాంగ్ హీ కెన్ స్పెండ్. వై ఇస్ he డూయింగ్ దట్? వై ఈజ్ హీ కమింగ్ అండ్ సఫరింగ్ ఫర్ పీపుల్? జస్ట్ గివ్ మీ వన్ గుడ్ రీజన్. కాదు, నిన్ను అడుగుతున్నాను రోషన్, నువ్వు ఒక్క కారణం చెప్పు. అందరూ ఇదే చెప్పారు. ఎందుకంటే ఇంత డబ్బు, ఇంత ఐశ్వర్యం, ఇంత అన్నీ ఉండి ఎందుకు ఇండియాలో ఉండాలి అసలు? యూ కెన్ అఫోర్డ్ టు స్టే ఇన్ యూఎస్. హ్యాపీగా అక్కడ అతను ఫ్రెండ్స్ అంటే ఇలా వస్తారు. సో యూఎస్లో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు, లైఫ్ లాంగ్ యూ కెన్ స్పెండ్, యూ కెన్ బీ విత్ హిస్ డాటర్స్. బట్ వై డిడ్ హీ హ్యావ్ టు కమ్ అండ్ సర్వ్ పీపుల్ అండ్ వర్షాలు నడిచి వాళ్ళ టెంట్లో పడుకుని? అవసరం ఆయనకి? ఎందుకు చేశాడు చెప్పండి? టెల్ మీ, గివ్ మీ వన్ గుడ్ రీజన్. దేర్ ఇస్ ద ఆన్సర్. సో ద లవ్ ఫర్ పీపుల్ ఏదో చేయాలి. నాన్నగారికి ఇంత మంచి పేరు చేశారు, మనకు నాన్నగారికి మించిపోయే అని పేరు. నాన్నగారి ఫోటో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంది, అలాగే నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి. నిన్న ఒక ఇది జనంలో మనసుల్లో ఉండిపోవాలి నేను అనుకున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు ప్రతిదానికి ఒక అపోజిషన్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు గాంధీ గారు గోల్డెన్ మ్యాన్ అంటే మరి గాడ్స్ ఎందుకు చంపేస్తాడు అన్ని? ఓకే. So everybody will have anti kind of thought towards any good person. So పొలిటికల్ గా కొన్ని చేయలేదంటే కొన్ని చేస్తుండొచ్చు. అందరి దగ్గర 100% పేరు ఎవరు తెచ్చుకోలేరు, ఇంక్లూడింగ్ ది యుఎస్ ప్రెసిడెంట్ ఆర్ వాట్ ఎవర్. ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ అపోజిషన్. సో పాలిటిక్స్ లో క్రిటిసిజం లేదే పాలిటిక్స్ లేదు. ఓకే. సో వాట్ ఎవర్, ఈవెన్ గాంధీ వాజ్ క్రిటిసైజ్డ్, మోతీలాల్ నెహ్రూ వాజ్ క్రిటిసైజ్డ్, నెహ్రూ వాజ్ క్రిటిసైజ్డ్, ఇందిరా గాంధీ వాజ్ క్రిటిసైజ్డ్, రాజీవ్ గాంధీ వాజ్ క్రిటిసైజ్డ్. So everybody will face criticism. So మీ అడుగు ఎప్పుడు జగన్ వైపే? No, I love Jagan because of his individual as a human being. I leave the political career pakkan teesi pedte, as a human being with this kind of richness behind him, he could have gone and settled there. I was in Jagan's place, హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోయా. చక్కగా నాకు గిటార్ మ్యూజిక్ అంతా ప్రేమ, మంచి లేటెస్ట్ గిటార్స్ అని కొనుక్కుని చక్కగా మ్యూజిక్ బ్యాండ్స్ వాయిస్తూ లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తూ మళ్ళీ ఇప్పుడు బిన్ డిఫరెంట్. అక్కడ ఎంజాయ్, నా మనసులో ఉన్న కోరికలనే తీర్చుకున్నాను. ఆయనకి యాజ్ హ్యూమన్ బీయింగ్ యూ మైట్ హ్యావ్ సో మెనీ డిజైర్స్, బట్ అవన్నీ చంపుకొని ఇక్కడికి వచ్చి జనంలో 9 నెలల్లో యంగ్గా ఇట్ ఇస్ దిస్ యంగ్ ఏజ్, ముసలాడు అయిపోయి ముసలాడు అయిపోయి పాలిటిక్స్లో వెళ్ళిపోయాడు అనుకోవచ్చు. ఈ యంగ్ ఏజ్లో యంగ్ పర్సన్ చేయాల్సిన సుఖాలను వదులుకొని ఎందుకు కష్టాలు పడ్డాడు? దేనికోసం? పోనీ పదవి పవర్ ఏంటి అంటే, ఈ పవర్ అంటే యూఎస్ని మనం ఆక్రమించలేము కదా. సో ఈ పవర్ పెట్టుకుని ఏం చేసుకుంటాడు? ఓకే. డబ్బుతో కూడా బిల్ గేట్స్ కూడా ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో ఏది కావాలంటే సాధించలేడా? ఒక రోడ్డు మొత్తం హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా చేయాలంటే బిల్ గేట్స్ చేయగలడు. ఏంటి అనౌన్స్ చేస్తారు, టుమారో ఎవ్రీ హౌస్ ఐల్ గివ్ 1 lakh, ప్లీజ్ డోంట్ కమ్అట్ ఆఫ్ హౌసెస్ అని. సచ్చినట్టు అందరూ ఇంట్లో ఉంటారు, ఫ్రీగా రోడ్లన్నీ నిర్మాణం ఉంటాయి. బిల్ గేట్స్ కెన్ డూ ఇట్. వై? బికాస్ ఇస్ గాట్ మనీ, ఎయిదర్ మనీ ఆర్ పవర్. సో వెన్ జగన్ గారికి అంత డబ్బు ఉన్నప్పుడు ఆయన ఈ పవర్ కోసం, పదవి కాంక్ష కోసం, ఈ పదవి కోసం ఆ పవర్ కాన్షియస్ అవ్వకలేదు. ఆయన హ్యాపీగా రిలాక్స్ అయ్యారు, అక్కడి నుంచే పని చేయించుకోవచ్చు. ఎందుకు చేయలేదు ఆ పని? పోనీ బిడ్డల కోసం ఉంటారు, బిడ్డలు ఆల్రెడీ జగన్ గారు ఏం చేయక్కర్లేదు వాళ్ళకి. గోల్డ్ మెడల్స్ అంటే ఫెంటాస్టిక్ అది. ఓకే. సో ఇలాంటి సంతానాన్ని పెట్టుకుని ఆయన ఎందుకు చీకటి ప్రజలకు సర్వ్ చేయాలి? గివ్ మీ వన్ గుడ్ రీజన్. చక్కల్లో నడిచి ఫోటోలు తీసుకుని ఒక 10 అడుగులు నడుస్తాను నేను జగన్ బ్రదర్ ప్లీజ్ అని వాళ్ళందరూ ఫోటోలు తీసుకుని అమ్మ బాగున్నారు, ముసలా వచ్చి మాకు ఒక ముసలానికి చెప్పులు తొలగించి కాళ్ళకి. మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి అది ఎందుకు ఇవన్నీ చేయలేదు? వై? పోనీ ఒకరోజు చేస్తే పర్వాలేదు, 9 months అమ్మో అదే ఒప్పుకండి బాబు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అక్కడే నేను హ్యాట్స్ ఆఫ్ టు ద హ్యూమన్ బీయింగ్ కాల్డ్ జగన్. ఫర్గెట్ హిస్ పొలిటికల్ కెరియర్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ యంగ్ మ్యాన్, డైనమిక్ మ్యాన్, ఐ అప్రిషియేట్ అండ్ అడ్మైర్ దట్ క్వాలిటీ. మీ లైఫ్ గురించి అందరికి తెలిసిన విషయమే, బట్ మీ డైట్ గురించి అడగకపోతే నన్ను చంపేస్తారు. ఎప్పటి నుంచి చూసినా ఇట్లానే ఉంటున్నారు భాను గారు. 68 లో కూడా స్కిన్ కి వ్రింకల్స్ లేవు. ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఒకసారి ఆడియన్స్ కి చెప్తే. ఆడియన్స్కి మెయిన్గా చెప్పేది ఏంటంటే, మీ మనసు బాగా మెయింటైన్ చేయండి. కామ్ క్రోధ మద్ లోబ్ కి జబ్ లగీ మన్ మే కాన్ తబ్ లగీ పండిత్ మూర్ఖవ్ దో ఏక్ సమాన్, కబీర్ గారు రాస్తుంటాయి. అందుకనే ఈ ఇంకోటి చూసి ఈర్చపడడం, లేకపోతే ఇలాంటి చెడు ఉద్దేశాలు మనసులో ఉండడం, ఇవన్నీ కొంచెం దూరంగా పెట్టండి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ హిమ్, బట్ ప్రెస్ డౌన్ ది బ్యాడ్ టు 10%. 90% గుడ్నెస్ మీలో ఉందనుకోండి, 10% డజంట్ కౌంట్. బికాస్ అందరికీ కొన్ని డిజైర్లు ఉంటాయి. ఆ డిజైర్స్ మీరు తీర్చుకోండి, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఫస్ట్ వన్ థింగ్, బేసిక్ కంపాషన్ ఫర్ పీపుల్.
వితౌట్ లవ్ అండ్ అఫెక్షన్ లైఫ్ ఇస్ నథింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం డైట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? అన్ని లిమిట్లో తినండి, మీ వయసుకు ప్రకారం మీరు తినాలి. ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ అన్నం ఇంత బిర్యానీ తినొచ్చు, అరిగిపోతుంది, కెపాసిటీ ఉంది. కానీ రాను రాను ఈ మిషన్ కూడా కొట్టుకుని అన్నీ యాక్టివ్నెస్ తగ్గిపోతాయి. ఇప్పుడు బెంజ్ కార్ లాగే కొత్తగా కొన్ని కొత్త సంవత్సరం 170 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది. 10 సంవత్సరాల తర్వాత అది 150 గిడ్డ అంటుంది బెంజ్ కార్. సో ఇప్పుడు చిన్నప్పుడు ఈ వయసులో టీనేజ్ వయసులో ఇంత బిర్యానీ తిన్నవాళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో ఇంత బిర్యానీ తిన్నారు. ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది, ఆప్ చేసేది. ఓకే, దీనికి నాకు గురువు ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే, బహదూర్ బాటసారి షూటింగ్ టైంలో నేను, సుహాసిని, సుమలత ముగ్గురు భోంచేస్తున్నాం. నాగేశ్వరరావు గారు అప్పుడే భోజనానికి ఇంటికి వెళ్తూ, సార్ మీరు కూడా మాత్రం భోంచేయచ్చు కదా సార్ అంటే, లేదు అక్కడ అన్నపూర్ణ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ, ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. ఓకే సార్ వెళ్ళిపోయారు. ఈ లోపల సుహాసిని, సుమలత భోంచేసి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. నేను ఇంకా తింటున్నాను. ఈ లోపల నాగేశ్వరరావు గారు వచ్చారు. అంటే బాగా బాగా లాగిస్తున్నావే, వెళ్ళి నువ్వు ఇంటికి భోంచేసి వచ్చాను ఇంకా తింటున్నావు అంటే, సార్ సూపర్గా ఉంది సార్ ఇవాళ ఫుడ్ అని, ఫెంటాస్టిక్ ఐటమ్స్, ఫుల్గా తినేస్తాను సార్. నో, దట్స్ బ్యాడ్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. 100% ఆకలి ఉంటే 60% తిను, 40% ఆకలి కడుపులో ఉంచుకో. యాజ్ లాంగ్ యాజ్ యువర్ హంగ్రీ యువర్ హెల్తీ అని వెళ్ళిపోయారు లోపల. ఓకే, నేను ఇప్పుడే ఎవరైనా ఏదైనా చెప్తే ఆలోచిస్తాను, ఎందుకు ఈయన అలా అన్నారు అని. తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు డిస్కవరీ ఛానల్స్ ఏమీ లేవు. డిస్కవరీ ఛానల్లో చూస్తుంటే పులి 10 సార్లు వేటలో 7 సార్లు వేటాడితే 7 సార్లు ఫెయిల్యూర్ అయిపోతుంది. 8వ వేట 9వ వేటకో తను అనుకున్న దాన్ని జింకను దేన్ని పట్టుకుంటుంది. సో ఆకలి ఉండాలి కడుపులో. నేను సాధించాలి అనుకుంటే ఆకలి ఆ తపన ఉంటే అది మనం సాధించవచ్చు. ఇక్కడ దుప్పిని పట్టుకోవాలంటే అలా పెరుగుతూ తప్పని దుప్పిని పట్టేస్తుంది. ఇది పెద్ద పులు కానీ చిన్న పులు కానీ. సో ఆకలి ఉన్నంత వరకు, ఆకలి లేదనుకో సింహంలాగా పులుగు తినేసి అలా పడిపోయి ఉంటుంది. పక్కన జంతువు వదిలినా కూడా దాన్ని ఏం చేయదు అది. సో జీవితంలో ఆకలి అనేది ముఖ్యం. ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా సరే మీకు ఆకలి వస్తుందా అని అడుగుతాడు. ఆకలి లేదంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. సో ఆల్వేస్ లిమిట్లో తినండి. పొద్దున్నే లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగండి. ఒక 20 నిమిషాల తర్వాత ఏదైనా 2 పళ్ళు, ఒక కమలా పండు కానీ, లేకపోతే కమలా పండు అరటిపండు కానీ, లేకపోతే కమలా పండు దానిమ్మకాయ కానీ ఏదో ఒకటి తినండి. తర్వాత టిఫిన్ లైట్గా 1-2 ఇడ్లీలు, లేకపోతే 1-2 పెసరట్లు. మధ్యాహ్నం భోజనానికి కంపల్సరీగా వెజిటబుల్స్ అన్ని కోసి, కాలీఫ్లవరు, అది క్యాబేజీ, ఆ 2 ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకుని తింటే జీవితంలో క్యాన్సర్, హార్ట్ అటాక్ రాదు. ఈ 2 చేసుకుని తర్వాత క్యారెట్స్, తర్వాత అది ఉల్లిపాయ అది పక్కన పెట్టుకుని అవి ఎక్కువ పెట్టుకుని అన్నం ఇంతే తినండి. ఎందుకంటే అన్నం ఎక్కువ తింటే మత్తు వస్తుంది, నిద్ర వస్తే పని చేయలేం. సో అన్నం తక్కువ తిని రాగి ముద్ద ఎంత తింటే అంత మంచిది. ఇది మా అమ్మ చెప్పిన సూత్రం నాకు, అదే పాటిస్తున్నాను. దేవుడి దేవలే ఇప్పుడు దాకా ఏదో అలా మెయింటైన్ తాగుతారంట ఒక 2 స్పూన్స్. అది అప్పుడు పోయిన ఇంటర్వ్యూలో చెప్పాను కదా, అది ఆవు పంచక అనేది అసలు ఆవు నెయ్యి కానీ, ఆవు పంచక కానీ, కొబ్బరి నూనె అంటే మామూలు పారాషూట్ కొబ్బరి నూనె కాదు. ఇది కంప్లీట్ కలుషితం. ఉంది మా చెక్కులో తీసిన కొబ్బరి నూనె, ఫ్రెష్ తీసుకున్న తర్వాత అసలు హెల్త్ ఎక్కడో ఉంటుంది. తర్వాత ఆవుదం ఉంటుంది కదా, అది ఒక 1/2 స్పూన్ 1/4 స్పూన్ వంటలు వేసుకుంటే మంచిది. ఓకే, డైజెషన్ అన్నింటికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కానీ ఎంతమంది ఫాలో చేస్తారు? మనం వినడం వరకే. ఆవు పంచకంతా పొద్దున వేసి మీకు 1 స్పూన్ తాగితే మీకు ఎంత ఫ్రీగా ఉంటుందంటే మీ బాడీ అంతా బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ తీసేస్తుంది. యువర్ బాడీ విల్ బికమ్ ప్యూర్. వన్స్ యువర్ బాడీ ఈస్ ప్యూర్, యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్ విల్ బికమ్ ప్యూర్. And once you're totally pure, your thinking will be totally different. You will become philosophical. You will start loving people. Hatred and మీలో ఉండే హేట్ తగ్గిపోతుంది, మీలో ఉండే ఈగో తగ్గిపోతుంది. మంచి వ్యక్తిగా, మంచి అద్భుతమైన వ్యక్తిగా మీరు తయారవుతారు. సో లెట్స్ ట్రై ఫర్ దట్. అంటే నేను మంచి వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి అనడం లేదు, నేను కూడా దానికోసం ట్రై చేస్తున్నాను. సో యూ ఆల్సో ట్రై అలాంగ్ విత్ మీ. విల్ ఆల్ ట్రై టుగెదర్ అండ్ విల్ ఆల్ ట్రై టు లవ్ ఈచ్ అదర్. సో మీరు కూడా మళ్ళీ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఆపేశారు. సెకండ్ ఇన్నింగ్స్ అయిపోయింది, థర్డ్ ఇన్నింగ్స్కి వచ్చారు కాబట్టి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రాక్ ద సిల్వర్ స్క్రీన్. No, as long as I have breath in my chest, as long as I live till my last breath, I like to be in films. ఎందుకంటే జనానికి అప్పుడప్పుడు కల్పించి ఏదో ఒక మంచి చెప్తూ ఉండాలి.
మంచి చేస్తూ ఉండాలి. జనంతో టచ్లో ఉండాలంటే సినిమాలో కనపడితేనే అప్పుడు జనం, లేకపోతే ఇది కొత్త నీళ్ళు వచ్చే కొద్ది పాత నీళ్ళు కొట్టుకుపోతూ ఉంటుంది. అంటే డైరెక్టర్స్ ఒక తప్పు అనుకోవచ్చా? అంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రాజమౌళి లాంటి వ్యక్తితో చేసిన భానుచంద్ర గారు అగైన్ మనం పిలిస్తే రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్కువ అడుగుతారా, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందా క్యారెక్టర్ గురించి, ఇలా అనుకుని ఏమన్నా మీకు అవకాశాలు తక్కువ ఇస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. అలా కాదు, ఇప్పుడు దర్శకులకు వచ్చి ఈ క్యారెక్టర్కి పలానా వ్యక్తి సూట్ అవుతుందా, లేకపోతే ఈ క్యారెక్టర్కి పలానా కొత్తవాడు చేస్తున్న బాగుంటుందని వాళ్ళకి ఎన్నో థాట్స్ ఉంటాయి. దెర్ విల్ బి సో మెనీ రీజన్స్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే ఇది మలయాళ ఆర్టిస్ట్ వేసుకుంటే మలయాళంలో ఇచ్చేయచ్చు, లేకపోతే హిందీ ఆర్టిస్ట్ వేసుకుంటే హిందీ వాళ్ళు చూస్తారు హిందీలో డబ్ చేస్తే అని లాట్ ఆఫ్ క్యాల్కులేషన్స్ విల్ బి దేర్. అందుకనే ఒక సినిమాలో ఆ క్యారెక్టర్ పనిచేస్తాను ప్రతి సినిమాకి పిలవాలని రూల్ లేదు. నేను అలా అనుకోను కూడా, సార్ నెక్స్ట్ పిక్చర్లో మీకు ఎంత మంచి సార్ ఈ పిక్చర్ కంప్లీట్ చేయండి సార్, నెక్స్ట్ పిక్చర్ గురించి ఆలోచిద్దాం అంటాను. సో ఒకటి మనం పిలిచాడని అతనే ప్రతి సినిమాకి పిలవాలని రూల్ లేదు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో, క్యారెక్టర్ సూట్ అవ్వాలి. అందులో ఆ క్యారెక్టర్ ఈ భానుచంద్ర చేస్తేనే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా నన్నే వచ్చి అప్రోచ్ చేస్తాను. అలా చాలామంది ఇప్పుడు ఈ మన హిట్ సినిమాలో విశేషన్ బాస్గా ఎందుకు నా దగ్గరికి వచ్చాడు, అది ఎవరు మన నాని ప్రొడ్యూసర్గా శైలు కొలను వచ్చి చెన్నైకి వచ్చి నాకు కథ చెప్పి కథ నేను చెప్పాను సూపర్గా ఉంది, ఫెంటాస్టిక్గా ఉంది నేరేషన్ అంటే, అవును నన్ను ఎందుకు వచ్చావు చెన్నైకి వచ్చి చెప్పి నన్ను ఎందుకు బుక్ చేయడానికి వచ్చావు, చాలామంది ఉన్నారు కదా హైదరాబాద్లో మంచి పర్సనాలిటీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ చేసి యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు కదా. లేదు సార్ ఈ క్యారెక్టర్ మీరే చేయాలి సార్, డిగ్నిఫైడ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, నిరీక్షణలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు యాక్ట్ చేస్తారు, సో ఐ వాంట్ యు టు డూ దిస్ క్యారెక్టర్, ఓన్లీ యూ కెన్ జస్టిఫై దిస్ క్యారెక్టర్. అంత నుంచి ఏరి కోరి నన్ను బుక్ చేసుకున్నాను. ఓకే, సో అలాగ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. సో ఇఫ్ దే వాంట్ మీ ఐఎమ్ అట్ దే సర్వీస్. సో డెఫినెట్గా మీ సర్వీస్ ఇంకా అవసరం తెలుగు ఇండస్ట్రీకి. ఏమో ఎందుకంటే మోర్ దెన్ మీ సర్వ్ మీ యాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్, ఐ వాంట్ టు సర్వ్ ది పీపుల్ విత్ మై కైండ్ ఆఫ్ ఒపీనియన్ అండ్ విత్ మై పర్ఫార్మెన్స్ అండ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ సంథింగ్. ఈ జనం అందరూ కలిసి నన్ను ఎంత ప్రాణి చేశారు కాబట్టి నేను ఉడతా భక్తిగా జనానికి ఏదో చేసి టికెట్ తీసుకుని బయకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ మై అంబిషన్. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. నిజంగా ఎప్పుడు మీతో దిస్ ఈజ్ మై సెకండ్ ఇంటర్వ్యూ విత్ యూ భాను గారు. మై కెరీర్ స్టార్టింగ్లో చేశాను, మై కెరీర్ తెలియదు ఎలా ఉందో తెలియదు, ఎవరికి ఉంటాను నువ్వేం పర్వాలేదు. నీ బిహేవియర్ పద్ధతి చూసి నేను క్యారెక్టర్ అనుకుంటున్నాను ఆ ఫిల్మ్లో, దానికి డెఫినెట్లీ అప్రోచ్ తప్పకుండా, ఎందుకంటే నువ్వే చేయాలి ఆ క్యారెక్టర్. డెఫినెట్గా నేను నిజంగా మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు ఫోన్ చేసినా మీ ఇంటి అబ్బాయిలాగా ట్రీట్ చేస్తారు మీ అందరూ కూడా. సో నా సక్సెస్ కారణం కూడా మీ అందరూ ఉంటారు ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. You are always keep rocking, man. Yeah. Love you so much. Thank you. Final interview will be a masterpiece, Manadar. Yeah, definitely. Okay. Definitely. Thanks, Kala. Thank you so much.